అధ్యాయము 2వ వచనం చదువుదాం. పరమగీతం 2:2. మొదటి చదువు. మొదటి, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానిను, లోయలలో పుట్టు పద్మం వంటి దానిను, బలురకసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచు. పరిశుద్ధాత్మ మీ నడిపింపు, మీ అభిషేకం మాకు దయచి. ప్రతి చెడు తలపులు తొలగించి గ్రామంతో బలహీనపరుస్తూ ఆత్మను ఏసునామములో గలిబిలిపరుస్తున్న ఆత్మను బంధిస్తున్నామని వచ్చిన మేమందరము వాక్యం ఆటకమును గద్దిస్తున్నాం. చక్కగా నీ మాటలు విని ఆత్మీయంగా బలపడి కృపనిమ్మని దాస్తును బలపరచు. మీ గొప్ప నడిపింపు అప్పగించుకుంటుండగా మీ ఆధ్యంలో ముందుకు నడిపింపు చేసి మనందరినీ ఆత్మలో బలపరచమని, ఒక వల్లి పుష్పంలో తీర్చిదిద్దమని, మా సంఘం అటువంటి పరిమళ వాసనగా మార్చమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా స్థితిలో నడిపించును గాక. ఇక్కడ మరలా 2వ అధ్యాయంలో సంఘం ఎలా ఉండాలని చెబుతారంటే 2వ వాక్యం, బలురకసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు. హల్లెలూయా. అందరూ ఒకసారి చూడండి. బలురకసి చెట్లు అంటే ఏంటంటే ఇవి? బలురకసి చెట్లు అంటే మరి మీరు చూసారో చూడలేదు కానీ అయ్యా, ఎస్, బ్రహ్మజీవుడు, నాగజీవుడు. ఇది మరి శాస్త్రీయ నామాలు సైన్స్ స్టూడెంట్ నుండి తెలుతాయి, అంత అవసరం లేదనుకోండి. ఏమంటే ఎక్కువగా మేము ఈ హైదరాబాద్ నుంచి కొత్తలో కండ్లపోయ ఆ ప్రాంతంలో మా అమ్మగారి సంఘం తోటకి వెళ్ళిపోయాడు. అక్కడ తోట చుట్టూ ఏమి చేశారంటే ఈ తోట అంతా పెరిగి ఉండేది కాదు. మీకు తెలిసే ఉండాలి, చెట్లు ఇంత తలసరిగా ఉన్న ముళ్ళు ఉంటాయి, వాటికి కాయలు ఉంటాయి. ఎవరికి అవి తిని కూడా పడుకుంటుంటారు. అంటే ముళ్ళు ఇచ్చిన కాయలు స్వీట్ ఉంటాయి. కాబట్టి అవి బ్రహ్మజీవుడు, నాలుగు ముళ్ళు ఏమంటే అవి చాలా భయంకరం, చాలా ప్రమాదకరం. వాటిని ఛేదించుకుని ఒక జంతువు కానీ ఒక వ్యక్తి కానీ లోపలికి వెళ్ళడం అనేది చాలా చెప్పాలి కష్టం. హల్లెలూయా. రేపు పొద్దున్న సీరియల్ ఏమవుతుందో చెప్పగలుగుతారు కానీ వాక్య పాస్టర్ మిగిలిన మొక్కని చెప్పలేకపోతున్నారు. ఏదో కంప్లీట్ చేయాలి, ఏకీవించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ బ్రహ్మజీవుడు, నాగజీవుడు ముళ్ళని మనకి ఉదాహరణగా మనం చూసుకున్నాం. అయితే బలురకసి చెట్లు అంటే చూడవి రక్కసి అని కదా, కేసేవి అంటే ఆ ముళ్ళులోనికి వెళ్తే మనం రక్తాన్ని చూస్తాం అన్నమాట. అవి బహు బలమైనవి. దేవుడికి స్తోత్రం. ఈ బలురకసి చెట్లు అనేవి కూడా ముళ్ళ జాతికి సంబంధించినవి. అయితే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నారు? ఇక్కడ బలురకసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లుగా సంఘం ఉండాలి. ఆమె హల్లెలూయా. ఇదేం ప్రభు కోరికరా బాబు? సంఘము ఏమంటే ముళ్ళ చెట్ల మధ్యలో కనబడటం ఏంటి? సంఘము వల్లి పద్మం ఏంటంటే బలురకసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా. అంటే ఇప్పుడు వల్లి పద్మం అంటే ఏంటంటే లిల్లీ పుష్పం. వల్లి పద్మం అంటే ఏంటండి? లిల్లీ. తెలుసు కదా లిల్లీ పువ్వు? దాన్ని జడలో పెట్టుకుంటామా? అంత అవకాశం ఇవ్వదది. హల్లెలూయా. అది జడలో పెట్టుకోవడానికి పగలు అసలు పనిచేయదు. మనం దాన్ని వాడేసుకుంటాం. మనుషులు నేను వాడబడకూడదు నా స్పెషల్ అని చెప్పేసి పగలంతా శుభ్రంగా పడుకుంటుంది. దేవుడికి స్తోత్రం. మనకు తెలుసు వాడుకుని వదిలేసి వాడుకొని దానికి బాగా తెలుసు. మనుషులు టాలెంట్ ఉందని దానికి తెలుసు. జలో పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు, సంకలో పెట్టుకుంటారు. ఇంట్లో గాజుగారు చేస్తారు. మనం పెట్టించిన వాడరు నా వేలం తగ్గిపోతాయి అని అది పగలు అన్ని పువ్వులాగా పూయదండి. అది ఆమె నేను అవును నేను అంటే ఇష్టపడలేదు. నేను ఏకీపించండి. దేవుడికి స్తోత్రం. అంటే పువ్వుని బట్టి మనం తీసిపోతామని సిగ్గుపడుతున్నారేమో. తప్పదు. సేవను బట్టి కూడా మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. హల్లెలూయా. కుందేలను బట్టి నేర్చుకోవాల్సి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఏమండి తర్వాత మెడతలను బట్టి కూడా నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఏమండి అక్కడ అలాగే కొన్ని పువ్వులు బట్టి కూడా నేర్చుకోవాల్సింది. అంటే మనతో అది సమానం కాదు కానీ నేర్చుకోవాల్సి ఉన్నాయి. తప్పదు. సుప్రభే నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకోవద్దండి, మాట్లాడాలి. నేర్చుకోవాల్సిన వారు నేర్చుకుంటేనే ప్రభు మనం చేర్చుకుని గాక. అయితే సంఘం ఎలా ఉండాలని కోరుతున్నాను ఇక్కడ 2వ అధ్యాయంలో అంటే చూడండి, సంఘము ముళ్ళ పొదలునే ఉండాలి. హల్లెలూయా. అంటే సంఘము చుట్టూ ఏముంటాయంటే ఇక్కడ ముళ్ళే ఉంటాయి. అయితే ఆ ముళ్ళలో వల్లి పద్మం ఎలా అయితే ఎదుగుతుందో, ఎలా అయితే పుష్పిస్తుందో, ఎలా అయితే సువాసన ఇస్తుందో అలాగే సంఘము కూడా. సంఘం అంటే మళ్ళీ ఎవరండి? మన పేరు ఉండదు కదా. మనందరం మనమే. దేవుని స్తోత్రం. మనమందరం కూడా ముళ్ళ మధ్యనే కనపడాలి. అంటే అర్థం ఏంటండి? మన చుట్టూ ముళ్ళు కనపడాలంటే ముళ్ళ మధ్యనే మనం ఏం ఇవ్వాలండి? బ్రతకాలి, ఉండాలి, నివసించాలి.
ముళ్ళు మనకు చాలా అవసరం. దేవుడికి స్తోత్రం. ముళ్ళు లేకపోతే దేవుడు మేళ్ళు పొందుకోవడం చాలా ఆలస్యమైపోతుంది. ఆమె అంటారా? ఏంటో నాకు అర్థం ఎన్నాళ్ళు తింటారు క్రమంలోకి వస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడికి స్తోత్రం. ముళ్ళు కనుక మన జీవితంలో లేకపోతే ప్రభు మేలు జరగదు, పొందుకుని మేలు కూడా తొందరగా మర్చిపోతాం. అవునా కాదండి? దేవుడికి స్తోత్రం చెప్పండి. గమనించండి, అసలు ఎందుకు సంఘము ముళ్ళ మధ్యలో ఉన్న ఒల్లి పుష్పం ఒల్లి పుష్పాన్ని హైలైట్ చేయకండి కొంత సమయం. ఒల్లి పుష్పం యొక్క ఒల్లి పల్పం ఎక్కడ ఉందండి? ఇది ముళ్ళ మధ్యలో ఉన్నది. ఈరోజు సంఘం కూడా ఎక్కడ ఉందండి? ఇది లోకమనే, పాపమనే, శాపమనే, అలవాట్లని, ఆచారాలని, సాంప్రదాయాలని, అపవాది సామ్రాజ్యం అనే సింహాసనం దగ్గర ముళ్ళ మధ్యలో నేటి క్రైస్తవ సంఘం ఉన్నది. దేవుడికి స్తోత్రం. మీరు సాతాను సింహాసనం దగ్గర కాపురం ఉన్నారనే సంగతి నేను ఎరుగుదును. మనం ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో శిరస్కరణ వాక్యం ప్రభుకి తెలుసా తెలియదండి? మనకి ఏం వస్తాయో ఏం రావట్లేదు, మనలో ఏం పోతున్నాయో, ఏం మనకు అవసరమో, మన కండిషన్స్ ఏంటో, మన విధానాలు ఏంటో, మన ఏ పరిస్థితుల్లో ప్రభుకి తెలుసా తెలీదా? మనకి ఏదో జరగట్లేదని దాన్ని పెట్టేసి మంచం ఎక్కేసి ముసుగులు చేసుకుని అక్కడికి అలాగే నరకానికి పనిలోకి వెళ్ళిపోవడం కాదు. ఏమండి, ప్రభు పట్ల ఉద్దేశం ఏంటంటే సంఘముగా మనము ముళ్ళ మధ్యనే ఉండాలి, ముళ్ళ మధ్యనే బ్రతకాలి. ఆ ముళ్ళ ద్వారా అనేక అనుభవాలు నేర్చుకోవాలి. ఆ ముళ్ళ మధ్యన మనం బ్రతుకుతూ ఒక లిల్లీ పుష్పం వల్లే ప్రభుని మహిమపరచడము, ప్రభుని ఘనపరచడము, ప్రభుని ఆరాధించడము, ప్రభు కోసము సేవ చేయటం అనేది మనము నేర్చుకోవాలి. అందరం లేదు. దేవునికి స్తోత్రం. వాక్యం దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి క్రైస్తవ సంఘము ఈ స్థాయిలోకి వస్తేనే ఆయన మహిమలో మనం ఉన్నట్టు. సంఘములో అది మహిమకరమైన పరిచర్య, లేకపోతే దుడ్డు పరిచర్య. సంఘాలు చాలా ఉంటాయి, కానీ ఆ సంఘంలో మనం ఏమై ఉండాలంటే, మనం ఈ సంఘంలో మనం ఇందులో ఉండాలి. మా సంఘంలో ప్రతి ఆదివారం భోజనం పెడతారు, మా సంఘంలో ప్రతి ఫ్యామిలీ రిచ్చే, మా సంఘంలో ప్రతి ఫ్యామిలీ ఏమండి పుచ్చే అని ఆనందపడిపోవడం కాదు. క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ కుటుంబాలు ఏముండాలంటే, ఎక్కువగా మనల్ని బలపరచాలంటే మనం సువాసన కావాలి. మనకి ఏమవసరం చెప్పండి? శ్రమలో ఉండాలి మనకు. ఎందుకంటే నీతిమంతులకు ఏముండాలంటే ఆపదలు ఉండాలి, క్రైస్తవులకు ఏముండాలంటే శ్రమలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభు సెట్టింగ్ అంతే. యేసు ప్రభు కూడా ప్రతిరోజు కాలం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే ముళ్ళ మధ్య పెరగలేదండి. పెరిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు బిడ్డలంతా ఏమండి వీటి మధ్యన పెరుగుతూ, బ్రతుకుతూ, కనబడుతూ, నివసిస్తూ ఒక పరిమళ వాసనగా ప్రభువుకు మారుదు గాక. ఎఫెసీ పత్రిక 5:1 ఉంది, ప్రియులారా ఏంటండి ప్రియులారా ఒక మాట, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రియులైన పిల్లల వలె ఉండాలి నా యేసయ్యకు. రెండోది పరిమళ వాసన. ఒకటి ప్రియమైన వారంగా ఉండడం అంటే ఎలా ఉంటామని మనం. ఇప్పుడు నేను చాలా తెల్లబట్టలు వేసుకున్నాను, మీ అందరి మధ్యలో మీకు ప్రార్థన చేస్తున్నాను. నాలో సాక్సులు వాసన వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ పాస్టర్ గారు మీరు మొమ్మాడకూడదని చెప్పడానికి ఎవరో ఒకరు ఉంటారు ధైర్యంగా. పాస్టర్ గారు సాక్సులు మార్చుకోండి అంటారంటారా? అనాల మాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎంతకాలం మనం భరించాలి, మొహమాటాలు పనిచేయవు ప్రభులో. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం తెలిసేయండి, తడుకోలేకపోతున్నాం అని చెప్పగలవుతండి. అలా చెప్పకపోతే ఆ పరివర్తన దెబ్బతిందండి. అందుకే క్రీస్తు మనం ఎలా ఉండాలి కోరుకున్నాడు ఆయన. మనం పరిమళ వాసనగా ఉండాలని మన కూడా యేసయ్య తను తాను దేవుడికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదండి, అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మనం సంఘం ముళ్ళ మధ్యనే ఉండాలి. ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటా ఉంటాయి. ముళ్ళు అవసరమైతే మనల్ని ఒక్కోసారి బాధపడతాయి, ఒక్కోసారి మనకి గతాన్ని కూడా ఎవడో ముళ్ళు గుచ్చుకోలేదనుకోండి అమ్మా అంటారు. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎవరు గుర్తవుతారంటండి? అమ్మ గుర్తవుతుంది. నాన్న అడగండి, అబద్ధం అడగండి, నానా అంటారా? ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ చచ్చిపోయి 10 సంవత్సరాలైనా అమ్మా అంటారు, లేకపోతే యేసయ్య అంటారండి. ఆ భక్తులు 10% ఉంటారు యేసయ్యని కూడా అంటారండి. అందుకే 10% ఇచ్చింది దానికి. వీళ్ళంటారు బాగుపడతారు. నిజంగా అంటారు చాలా మంది ఒకసారి దాముకుంటేస్తాను, ఒక మీద దాముకుంటేస్తానంటే ఉట్టుకొని ఆ రకం మంచి ఓ+, ఓ++, ఏదో ప్లస్. దేవునికి స్తోత్రం.
అవి ఎక్కడ పోతాయి మనం బతకండి. మనం బట్టే బతుకు, మనం బోల్ తిని బతకట్లేదా? మనదే బతుకుతుందంటే నేను మార్చలేవు. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడి బిడ్డలారా, మన దైనందిన జీవితంలో ఒకటి ప్రభు మనతో సీరియస్ మాటలు ఏంటంటే, మనము క్రీస్తు కొరకు పరిమళ వాసనగా బ్రతుకుదుము గాక. ఒకప్పుడు దుర్వాసన కలిగి ఉన్నాం, పాప వాసన కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా మనం ప్రభువుకు రావాలంటే ముళ్ళ మధ్యన బడు రకసి చెట్ల అనగా భయంకరమైన ముళ్ళు, శ్రమలు, బాధలు, నిందలు, ఇబ్బందులు ఏమండి మరి జరుగుతున్నాయి కదా ప్రపంచంలో, రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ప్రతిఘటనల మధ్య, ఈ ఘర్షణ మధ్య మనం ఎలా ఉండాలంటే ఒక వల్లి పద్మ వలె ప్రభు ఎదుగుతూ బ్రతుకుతూ సువాసనిస్తూ ఉండుదుము గాక. ఆదికాండం 3:17 ఏముందంటే, అసలు బడు రకసి చెట్లు ఎందుకు పాస్టర్ గారంటే 3:17 ఏముంది అక్కడ? దేవుని ఆజ్ఞను ఆదామవలు అతిక్రమించడం ద్వారా భూమి మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిసింది. ఇది తీయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన అడుగేతలు పెట్టి ఆ ముళ్ళు వచ్చినాయా లేవండి? అక్కడ వచ్చినాయా లేవండి? వచ్చినాయి. ఎందుకు భూమి మీద ముళ్ళు ఎందుకు పాస్టర్ గారు? అంతకుముందు ఆదామవలకి ముళ్ళు బాధ ఉందా? అన్ని ఫ్రూట్స్ ఏం తినాలి అర్థమైంది కాదు. ఏ ఫ్రూట్ తినాలన్నా అలా కోసుకోవాలి, మళ్ళీ కడుక్కోవడం, ఉప్పు నీళ్ళు వేయటం, మళ్ళీ సాల్ట్ వాటర్ వేయటం, ఏం లేదండి. అలా కొయ్యాలా, కరెక్ట్ కొరకాలంటే. పొల్యూషన్ లేదక్కడ. దేవుడికి స్తోత్రం. అది మహిమకరమైన ప్రదేశం అది. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఆ ఫలాలు పోయి అక్కడ ఏమొచ్చినాయండి? అన్ని ముళ్ళతోడు, కచ్చబోదలు. ఈయనకేమో చెమట ఓడ్చి ఏమండి ప్రయాసపడటం, ఆమెకేమో వేదనతో పిల్లలకి ప్రసవం, వేదనగా పిల్లలకి అంటారు. అన్ని పరిస్థితులు మారిపోయి కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా నేటి క్రైస్తవ సమాజంలో కూడా ప్రభువుని త్రొంగలో తొక్కడం ద్వారా ఈరోజు సంఘంలో కూడా పరిమళ వాసన రావడం లేదు. క్రైస్తవులో పరిమళ వాసన రావట్లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం పనిచేయట్లేదు. కారణం ఏంటంటే అసలు దేవుడి ఆజ్ఞ మరి కలిగి ఉంటాయి కదా. 100 సంవత్సరాలు ఆదామవలతో ప్రతి చల్లపూట సమయం ప్రభు వెళ్ళాడే, కనీసం ఒక పూట వచ్చి హాయ్ అన్నాడు ఆ పనికి మళ్ళీ. ఏమండి ఆయన మాటకి ఎట్లా ఆ మాటలు మీకు గుర్తించిన ఏమన్నా? ఆ మాట మీకు అర్థమైందా? 100 సంవత్సరాలు ప్రభు ప్రతిరోజు చల్లపూట సాయంకాలం వస్తున్నాడండి. ప్రభు ఆదామవలతో గడపడలేదా? మరి ఒక పూట వచ్చి హాయ్ మీకు ఒక స్విగ్గీ వచ్చింది, ఓపెన్ డోర్ చేయండి అంటే దానికి లోబడిపోతావా నువ్వు? ఆయన ఇంట్లో తీసుకొచ్చి వాడికి ఎక్కడ బిర్యానీ చేసి పెట్టావా? దేవుడికి స్తోత్రం. ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. అంటే మనుషులు కాదు, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వాలి, కాదు సైతానికి ఇవ్వాల్సిన స్థానాన్ని అది మరి. దేవుడికి స్తోత్రం. 100 సంవత్సరాల నుంచి ఉన్న ఆ సహవాసం బంధం అంతా 5 నిమిషాల్లో ఈ నీ జామ 5 మాటలు పలికాడు, 5 అక్షరాలు పలికాడండి. మొత్తం శాపంగా మారిపోయింది, మారిపోలేదండి. ఈ రోజున క్రైస్తవులను మనం దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఏమవుతుందంటే మనం మాట్లాడే తక్కువైనా వాడి వేషానికి ఏమైపోతామంటే వాళ్ళతో పడిపోతాం. మనలో పరిమళంతో ఏమైపోతుందంటే పోతుంది. మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. మన సాక్ష్యం పోతుంది, మన అభిషేకం పోతుంది, మన ప్రార్థనా జీవితం పోతుంది, మనకున్న మొదట్లో ఉన్న నడిపిపోయింది, మొదట్లో మనకున్న సహవాసంలో ఉన్న ఈరోజు సంఘానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎంతో తృప్తిగా ఉండి పాస్టర్ గారు ఈ మధ్య మందిరానికి వస్తున్నా కానీ అసలు ఎందుకో ఉండాలనిపించలేదండి, సంథింగ్ రాంగ్ నీలోనే అని. అప్పుడు సహవాసం మీద వేయకు, సంఘం మీద వేయకు, తోటి వారి మీద వేయకు, నువ్వే తేడా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు మూఢమైన ఉండడానికి ఇష్టపడలేదు, వెళ్ళిపోయి పూలు జిమ్ముకునే సెక్షన్లోకి వెళ్ళిపోయావేమో. దేవుడికి స్తోత్రం. పూలు మనం జిమ్ముకోకూడదు, ఆయన జిమ్మాలి ఏదైనా. హల్లెలూయా. దీవెనకరమైన వర్షం ఎవరు కురిపించాలండి? ప్రభువే కురిపించాలి. ఈ మూఢమైన ఉంటే కొన్ని రోజులు ఆయన ఈ ముళ్ళుని ఏం చేస్తాడండి? ఆయన ఆదాము ద్వారా మొలిచిన పాపము శాపముని ముళ్ళును మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5:55లో 15:55 ఏముందని అక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా ఆ ముళ్ళు పాపమే, పాపం బలము ధర్మశాస్త్రమే. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు జయమానుగ్రహించిన దేవుడికి నాకు వచ్చేసి మీకు దొరకలేదండి, తీయొద్దులండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆ ముళ్ళు, పాపం అనే ముళ్ళు ఈ రోజున చాలా మందిలో యేసు ప్రభు వారు నమ్ముకున్న, యేసు రక్తంతో కడగబడిన ఈ రోజున ప్రమాదం. ఎందుకు వారి పరిమళవాసనగా రావడం లేదు? ఎందుకు లిల్లీ పుష్ప వారి ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతకలేకపోతున్నారంటే చాలా చూడండి, చాలా మందిలో ఈ ముళ్ళు పెరగట్లేదు. చాలా మందిలో ఏ ముళ్ళు? పాపం అనే ముళ్ళు. ఇంకా చాలా మందిలో ఈ నీతిమంతులుగా ప్రభు నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం, అన్ని కార్యక్రమాల్లో మేము ఉన్నామండి, మా సంఘం అంటే మేమేనంటే అయినా కానీ ఓకే, అన్ని రకాల సపోర్టులు సంఘానికి బాగానే ఉన్నాయి. కానీ మనలో ఏం రావట్లేదు పరిమళ వాసన అనేది. కారణం ఏంటంటారు?
మనలో ఇంకా విరగవలసిన ముళ్ళు ఇంకా ఎరగలేదు. ఒక చిన్న పాపకి వాళ్ళ అమ్మగారు అన్నం తినిపిస్తుందంట. తినిపిస్తూ ఉంటే తేటగా గీ 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 అంటే వచ్చి ఏమండి మరి వచ్చి ఆ పాపను పుట్టిందంట. అబ్బా అని ఎడుతుందంట పాప. అప్పుడు ఆ తల్లి అంటుందంట, అమ్మ బాధపడకు, ఇదే ఈ తేటగా కొద్ది నిమిషాల క్రితమే ఇది నన్ను పుట్టింది, ఇదిగో నా చేతులు దాని ముళ్ళు విరిగిపోయింది, ఇంకా నేను పుట్టాలంటే మళ్ళా ముళ్ళు తయారవ్వాలంటే చాలా టైము పడుతుంది, నాలో దాని ముళ్ళు విరిగిపోయింది, అది నేను నీకు పుట్టినట్టు అనిపిస్తుంది, భయపడుతున్నా కూడా పుట్టినట్టు అనిపిస్తుంది, కానీ అది నీ మీద వాలిందంతే. దేవుడికి స్తోత్రం. ఇదిగో నాకు రక్తం వచ్చింది, నీకు రక్తం రాలేదు, అంటే నన్ను పుట్టింది నీ మీద మాత్రం వాలింది. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఈరోజు యేసు ప్రభువు నమ్మిన అనేక మందిలో ఏమండి మనందరి కొరకు ఆయన చనిపోయాడని నిర్ధారణ వచ్చిన ఇంకా మన పాపమనే ముళ్ళు ఆయనలో విరిగిపోయిందని అనేక ఏం చేయలేకపోతున్నారండి. ఈ రోజున చాలామంది ఇంకా అదే ముళ్ళు కలిగి, ఆ పాపం అనే ముళ్ళు కలిగి ఏం చేస్తున్నారంటే చాలామంది ఇంకా చాలా మందిలో ఇంకా ఈ పాపము పోకపోవడం ద్వారా, యేసు రక్తం ద్వారా వారి పాపాన్ని కలుపుకోకపోవడం ద్వారా అనేక మంది వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ముళ్ళుగానే ఉన్నాయి. వారి కుటుంబానికి ముళ్ళుగానే ఉన్నాయి, సంఘంలో సేవకుల ముళ్ళుగానే ఉన్నాయి, కుటుంబానికి ముళ్ళు, సమాజానికి ముళ్ళుగా ఉన్నాయి. ఇంకా వారి బంధువులు కూడా చాలా మంది క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే పెద్ద మెంటలోడురా, ఏదో పెద్ద మెంటలురా బాబు, ఈ పిల్ల సెల్తేరా బాబు, ఈ అబ్బాయి అసలు అర్థం అవ్వదు అసలు మనం అని చాలా మంది మనల్ని ఎందుకు అంటున్నారు. ఎందుకు మనం అనేక మందికి ఇంకా ఇబ్బందికరంగా ఉంటున్నామయ్యా అంటే వయసు లేకో, తెలుగు లేకో, చదువు లేకో, లేకపోతే ఏదో మనకి ఇంకోటి లేక కాదండి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా మనం ఏం లేదంటే యేసయ్య నా కోసం చనిపోయారు, నాలో పాపం నుంచి విడిపించబడి నేను రక్షించబడ్డానని కన్ఫర్మేషన్ చాలా మందికి లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఇంకా చాలా మంది ముళ్ళుగానే ఉంటున్నారు, వారు బాధపడుతున్నారు, తోటి వారిని అర్థం అవట్లేదు. వారి మాటలు మూలగానే ఉంటున్నాయి, వారి శాస్త్రం మూలగానే ఉంటున్నాయి, వారి పనులు మూలగానే ఉంటున్నాయి, వారి చూపులు మూలగానే ఉంటున్నాయి, వారు ప్రతి మూమెంట్ కూడా ఇంకా ముళ్ళుగానే ఉంటుంది సమాజానికి. కొంతమందికి ప్రభువాన్ని క్షమించి మార్చును గాక, ఈ ముళ్ళని వేస్తున్నాములో వారిని సరిచేయను గాక. అంతేకాదు ఇంకా చాలా మందిలో ఇంకా ఏంటండి ఇంకా అలవాట్లు అనే ముళ్ళు పోలేదు. యేసు రక్తంతో కడిగేసినా పరిశుద్ధ నీతిమంతులుగా మార్చి తీర్చి తన సొత్తుగా చేసినా సరే చాలా మందిలో ఏ ముళ్ళు ఉన్నాయండి, ఇంకా అలవాట్లనే ముళ్ళు, ఆచారాలని ముళ్ళు, లోకస్తుల యొక్క విధానాలని ముళ్ళు చాలా మంది విరగట్లేదు. ఆడెవడో అందరూ సిగరెట్ దొంగలు తాగుతూ ఉంటాడు, గుప్పు తాగుతూ ఉంటాడు. ఆ స్టైల్ నీకెందుకు రే, ముక్కులో తిన్నావా? నేను కళ్ళలోంచి, చెవుల్లోంచి, అవసరమైతే ఇంటికి గజ్జాల్లో చూడండి, అవసరమని కాడుతూ చేయాలని. దేవుడికి స్తోత్రం. ఎవడో పనికి మాలాడు అన్నాడండి, వాడు దేవుడు డ్రైవ్ లేనివాడు, వాడు రంధ్రాలు తెప్పిస్తాను అందరూ వస్తుంది అన్నాడు, నువ్వు వెళ్ళిపో ఆడుకో పోటీ కలిపండి. నువ్వు సిగరెట్ మనీ చాలా సంవత్సరాలు అయింది కదా. ఓపెన్ గా కలరా చూశానండి నేను ఆ వ్యక్తి. మన సంఘం కాదని నేను మీరు కళతో మా పేసం పంపేసుకోకండి. ఇది చూడండి, దేవుడి స్తోత్రం. చాలా మంది కళతో ఎస్ఎస్ పంపేసుకున్నారు. మీ కళ దృష్టి ప్రభు మీదే ఉంటుంది కాక. ఆ వ్యక్తి ఇక్కడ లేడు, మన సంఘం కూడా కాదు. ఈ రోజున ఒక అద్భుతమైన వ్యక్తి అయిపోయాడు. ఈ రోజున ఒక మంచి సేవకుడుగా వ్యక్తి, యవనస్తుడు, దేవుని సేవ బలంగా వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు సండే స్కూల్ పెట్టే, ఈ రోజున ఏమండి ఒక సత్క్రియ చేసి ఒక సేవకుడుగా మారాడు. హల్లెలూయా. నేను ఒకే టైంలో ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి, ఎక్కడ చెప్పానండి, అన్నింటిలోంచి వచ్చింది పవరు. అందరూ షాక్ అయిపోయారు. అందరూ తీసుకురావద్దా డబ్బులు తగ్గించేద్దామండి. ఆ సిగరెట్ కాల్ చేయడానికి ఒక 500 చేసానండి. ఇది బాగుంది అనుకుని అలా వెళ్ళాడు, ఒక్కడికి కొట్టాడు దేవుడు, అంతే వెళ్ళి సేవలో పడ్డాడు. దేవుడి స్తోత్రం. నేను అనుకుంటా ఉన్నా మన సంఘంలో కూడా చాలా మంది అసలు విశ్వాసులుగా వాళ్ళు కూర్చుంటున్నారు, కానీ నాకు అనిపిస్తుంది ప్రభా ఇలాంటి వాళ్ళంతా స్టేజ్ ఎక్కించాలి, మేము కనిపించుంటే బాగుంది. దేవుడి స్తోత్రం. విశ్వాసం అంత ఫ్రీడమ్ సేవ కూడా ఉంటుందా అండి? కొంతమంది ఉందండి ప్రభా ఇలాంటి వాళ్ళందరినీ సేవలోకి వస్తే కొంచెం సేవ్ అవుతారేమో. దేవుడి స్తోత్రం. ఎందుకంటే విశ్వాసం టైం ఉంటుంది కదా, సేవకు టైం ఉంటుందండి. శకుడే ఇంకా దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అందరికీ శకుడు ఉంటుంది, ఎందుకంటే ఆయన మహిమలో మనం పాలు పొందడం. దేవుడి స్తోత్రం. చక్రం అంటే సంపేయడం కాదండి, మనల్ని సరిదిద్దటం. దేవుడికి స్తోత్రం. ఆయన పోలికకు సమానమైన పోలిక మనకి ఇవ్వడానికే కదా నేను చేసేవన్నీ కూడా. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఇంకా అనేక మందిలో అలవాట్లు, ఇంకా ఆచారాలు, ఈ ముళ్ళు చాలా మంది ఇంకా ఉంటున్నాయి. వీటిని బట్టి వారు పరిమళ వాసన ఏం చేయలేకపోతున్నారండి, ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు మారలేకపోతున్నారు. ప్రభుకి ఏమండి వారి సాక్ష్యాన్ని ఇతరులకి చూపించలేకపోతున్నారు.
దేవుడు మనందరినీ మార్చును గాక. ఇంకా చాలా మందిలో ఏమండి కొన్ని వ్యసనాలు నెమ్మల్లో చాలా ఉంటున్నాయి. అయితే నేను ముఖ్యంగా చెబుతున్నాను, ఏమండి ముగ్గురు వ్యక్తులు మీకు చూపిస్తున్నాను. రండి. ఏమండి ఒక వ్యక్తి యొక్క శరీరంలో భయంకరమైన ముళ్ళతో బాధపడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము చదవండి 9వ వాక్యం ఒకసారి ఫాస్ట్గా. 1 కొరింథీ అమ్మా అయ్యే అవసరం పౌలు గారి 2 కొరింథీ 2 కొరింథీ 12:9 చదవండి. అమ్మ ఒకసారి 7 నుంచి చదవగలుగుతారా? 7 నుంచి చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టడానికి సాతాను యొక్క దూతగా దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెబుతున్న మాట ఇది? అపోస్తుడైన పౌలు గారు చెబుతున్న మాట ఇది. అపోస్తుడైన పౌలు గారు చెబుతున్న మాట ఇది. నేను శరీరంలో అత్యధికంగా ఏం కాకుండా ఉండాలంటే అండి, చూడండి బయట అక్కడ ఏముందో చెప్పాలన్నా, ఏముందని అక్కడ హెచ్చిపోకూడదు. నేను హెచ్చిపోయాము బాగా హెచ్చు చేసిన పిల్లలు హెచ్చిపోయి కదా ఏం చేస్తారండి, వెళ్ళబట్ట అందరికీ బాధే, అవునా కాదండి? పాపం తెలియదు ఏం చేస్తాం, సంతోషం, అది ఒక హెచ్చు. అది చిన్నపిల్లలు తగను, క్రైస్తవులు తగ్గుతుందండి. హల్లెలూయా. నేను చిన్నపిల్లలు తప్పదు, మంచి మీద పాపం పడతారు, ఏమవుతుందో ఎడుతారు పడుకుంటారు. అది మనం పడితే ఎలా ఉంటుంది? మన నీరేంటి ఏం కేక దేవుడి స్తోత్రం. చిన్నపిల్లలు ఒకసారి ధమేలు పడిపోతారండి, కొబ్బరి లేకుండా సౌండ్ వస్తుంది కొర్ర, అది ఏమవుతుంది? శ్రమ పెట్టగానే మళ్ళీ ఆడేసుకుంటారు. అది దేవుడి కృప అంతే, దేవుడి స్తోత్రం. అదే మనకైతే ఎంతమంది మన చుట్టూ చేస్తారో. హల్లెలూయా. ఈ రోజున దేవుడి కృప మీద ఉందండి. పౌలు గారు చూడండి, ఈయనకి ఎక్కడ ఉందంటే ముళ్ళు, శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఒక వ్యాధి, ఒక బాధ, ఒక ఆటంకం. పరీక్షలో వాడబడుతున్న వ్యక్తి మామూలుగా అద్భుతంగా వాడబడుతున్న వ్యక్తి అండి. అయ్యా ఇంకా కాస్త ఎక్కువగా వాడబడతానయ్యా, ఇంకా ఎక్కువగా నీకు నిలబడతానయ్యా, ప్లీజ్ ప్రభా ఈ ముళ్ళు తీసేవా అంటే, ప్రభు నో నేను తీయను, నా ప్రభు మీద ఆధారపడి. దేవుని స్తోత్రం. నువ్వు హెచ్చిపోకుండా ఉండాలన్నా, ఏమంటే నువ్వు ప్రభులో గట్టిగా ఉండాలంటే ఇది ఒక సాతాన దూతగా నీకు నేను పెడుతున్నాను. ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి పౌలు గారికి, అపోస్తులు లేని ప్రత్యక్షతలు పౌలు గారికి ఉన్నాయి. ప్రత్యక్షతలు ఏమున్నా సరే ఆ ప్రత్యక్షతలు కాపాడబడాలంటే పౌలు గారికి ఏముండాలి దేవుడు తెలుసండి, ఉండాలి. ఈరోజు ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి, వరాలు చాలా ఉన్నాయి, టాలెంట్లు చాలా ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి. మనకి దుమ్ము దులిపేద్దాం కానీ అభిషేకం రాదు. హల్లెలూయా. ఎవరు పోదు, ఎందుకంటే వాస్తవం. పాస్టర్ గారు మీ సంఘంలో ఆర్కెస్ట్రా లేదా? అందుకే మీరు పిలిచిన రల్లైపోతున్నాను. మా సంఘంలో సూపర్, మేము ఆరాధించామంటే దుమ్ము దులిపేద్దాం. క్రిస్మస్ దులుపురా అని అడిగాను. అదిగో ఆ ఎటకరాలు ఎక్కువ మీద, ఎటకరాలు కాదు మీరు చెప్పిన మాట ఎలా ఉంది? ఎవరైనా పాస్టర్ గారు దులుపుతామండి, ఎప్పుడైనా మేము మరి ఇష్టంగా దులుపుతామండి, ఏదైనా పెడితే దులుపుతాం, ఆత్మ దులుపుకోండి. ఆ 10 ఆదివారం దుమ్ము దులిపడే అన్నాడు. మీ ఆరాధన చేస్తామంటే ఆడవాళ్ళు సిగరెట్ దులుపుతారు అంటారు. మీ ఎటకర కాదు మీ సిగ్గుదానే ఉంది. ఆరాధన చేసినప్పుడు దుమ్ము దులిసిపోద్దండి. ఎవరిదే ఆరాధన చేసే దుమ్ము దులిపేయాలా, లేకపోతే దేవుని అభిషేకం అనేది రావాలా? పిచ్చి పిచ్చి మాట్లాడకపోతే ఏంటంటే అవి, అవునా కదా? మేము ఆరాధన చేసామంటే ఏం దున్నేం చేసేది? జస్ట్ మనం పేక బొమ్మ లాంటి వాళ్ళే, మనం నడిపించేది నిలిపేది మనం వాడుకునేది ఎవరంటండి? అస్సలు అతిశయించకూడదు. అదే అంటే పౌలు గారు, నేను అతిశయిస్తానేమో, నేను హెచ్చిపోతానేమో. అందుకే సాతాను దూతగా దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. నన్ను ఎవరు చెప్పడం దేవుడికి స్తోత్రం చెప్తా. ఒకడే శరీరంలో ఒక రోగమా, ఒక బలహీనత, కుటుంబంలో ఒక వ్యక్తి, లేకపోతే నీకు ఒక విధానమా, ఏదో ఒక ముళ్ళుగా నీకు ఉందనిపిస్తుందేమో, దాన్ని బట్టి ప్రభువుని స్తుతించుదుము గాక. ఎందుకంటే పౌలు గారు నా కృప నీకు చాలా, వెంటనే పౌలు గారు వల్ల ప్రభా ఒకసారి ఆలోచించమని, నీ పరిచయం చేయాలి మరి, ఎక్కువగా ఆసియా దేశం వెళ్ళాలి, కొన్ని దేశాలు వెళ్ళాలి, ఒకసారి ఆలోచించి మరి నీకే నష్టం ముళ్ళు తీయకపోతే అన్నాడంటే పౌలు గారు.
వెంటనే లోపలికి పెట్టి దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతుని స్తోత్రం అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకున్న ముళ్ళును బట్టి ఏమండి ప్రభు మీద ఆయాస పెంచుకోవడం, నేను నాకు ముళ్ళు ఉంది కదా, నాకు బలహీనం ఉంది కదా, నా పరిస్థితి ఇది కదా, కుటుంబంలో ఆర్థికమనే ముళ్ళు కదా, అది ఒంట్లో ఈ రోగం అనే ముళ్ళు కదా, లేకపోతే నా గర్భంలో ముళ్ళు కదా, నా హృదయంలో ముళ్ళు కదా, నా కుటుంబంలో ముళ్ళు కదా అని ముళ్ళు లెక్క పెట్టుకోవడం కాదు. మనం దేవుని కృపను బట్టి ఆ ముళ్ళుని జయించుటకు సిద్ధపడదుము గాక. పౌలు గారికి ఎంత కన్నీరు వచ్చేస్తా, ఎంత గొడవలు వచ్చి ఒక రకమైన ఐటమ్ వచ్చేస్తా ఉంటుంది బయటికి. అలాగే ఏమండి తిమోతి కూడా ఏమండి చాలా కడుపు నొప్పి అయినా సరే తిమోతి పౌలు గారి టీంలో శిష్యుడి గ్రంథంలో మన గొప్పగా ఒక సెకండ్ స్థాయి పౌలు గారిని ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పాలి. అయ్యా ఎవరికి నెక్స్ట్ తిమోతి. దేవుడికి స్తోత్రం. బలహీనతలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. కారణం ఏంటంటే శరీరంలో ముళ్ళు ఉంది. అది నువ్వు అత్యధికంగా ప్రభు ఎదగడం కోసమే. చెప్పడం దేవుడికి స్తోత్రం చేయాలి. ముళ్ళు దేనితో చేయాలంటే ప్రభు ముళ్ళుతో తీయాలంటారు లోకస్తులు. ఆ డైలాగ్ మనం సెట్ అవ్వదు. ఆ ప్రాసెస్కి వెళ్ళామో దెబ్బ తినేస్తాం. ముళ్ళును దేవుని కృపతో జయించుదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఎన్ని రకాల ముళ్ళు ఉన్నా సరే, ముళ్ళుగా నీకు గుచ్చుకుంటా ఉన్నా సరే, కుటుంబంలో గుచ్చుకుంటుందా, శరీరంలో గుచ్చుకుంటుందా, సేవలో గుచ్చుకుంటుందా, దైవికంగా గుచ్చుకుంటుందా, ఏ రకమైన ముళ్ళుతో నువ్వు బాధపడుతున్నావో, నువ్వు ఏడవటం, పేచీ పెట్టడం, ప్రభు మీద కంప్లైంట్ బాక్స్లో లెటర్ వేయడం కాదు. కృపను ఆధారం మీద పడితే ఆ కృప ద్వారానే నీ మీద ఉన్న ప్రతి పాప శాప రుగ్మతలన్నీ ముళ్ళు కొట్టివేయబడి ఈ కాస్త పరిమళ వాసనగా పౌలు గారంట, ఇదిగో నేను నశించిపోయే చనిపోయే వారికి మరణపు వాసనగా ఉన్నాను, జీవపు వాసనగా ఉన్నాను, క్రీస్తు వాసన నేను ప్రపంచంలో పంచిపెడుతున్నాను పౌలు గారు చెప్పారు. చెప్పలేదా? ఆయన సువాసన మనము అనేక మందికి వెదజల్లుము గాక. ఇది ఎక్కడ ముళ్ళు అంటే ఇది పౌలు గారికి శరీరంలో ముళ్ళు. రెండోసారి యోబు గ్రంథం 2వ అధ్యాయంలో రండి. 2వ అధ్యాయం ముళ్ళు చూపిస్తాను నేను. 2వ అధ్యాయంలో యోబు గ్రంథం 2వ అధ్యాయం యోబు గ్రంథం 2వ అధ్యాయంలో యోబు గారికి ముళ్ళు ఎక్కడ ఉంది ఏమండి? చూడండి 2వ అధ్యాయం మనోహర్ గారు ఇచ్చేసినట్టు ఏంటంటే చెప్పురా కవి చెప్తాం చెప్పచ్చు. ఏబిసిడి వస్తాయి, మల్టిపుల్ చాయిస్ అంతా ఎంసెట్ ఇది. దేవుడి స్తోత్రం. 2వ అధ్యాయంలో మాట చూడండి ఏముంది అక్కడ. 2వ అధ్యాయము 8 చదువుతాను. అతడు ఒళ్ళు గోపుకున్నట్టుగా చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా వచ్చే రమ్మగారు అతని భార్య వచ్చి, అందువా దేవుని దూషించి మరణము కమ్మనిను. అందుకతడు మూర్ఖు చూడండి జాగ్రత్తగా, మూర్ఖురాలు తిట్టలేదు, ఎవరు పాటేసుకోలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవించతగదా అని ఈ సంగతుల్లో ఏ విషయం ఉందనో యోబు నోటి మాటతో ఆయనను పాపము దేవుని మాట దీవించును గాక. ఇప్పుడు యోబు గారి ముళ్ళు ఎక్కడ ఉంది? అదే చెప్పండి. ఇంట్లో ముళ్ళు కలిసి పెడతారండి రా. ఇంకెంతో పడి అలవాటైపోయింది. దేవుడి స్తోత్రం. కొంతమంది భర్తలకి భార్యలే ముళ్ళు, కొంతమంది భార్యలకి భర్తలే, కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలే, కొంతమంది పిల్లలకి మళ్ళీ అభోజ పదాలకు బాగా వచ్చేస్తున్నాయి. దేవుడి స్తోత్రం. ఏమంటే అసలు ఎవరైనా ముళ్ళుగా ఉండొచ్చా మనం? ఎందుకని మనం ముళ్ళుగా ఉండకూడదు? ఆల్రెడీ మన ముళ్ళులన్నీ ఏమండి ఏదేడు తోటలో మొలిచిన ఆ పాప శాపం అనే ముళ్ళును విరవడానికి యేసు ప్రభువు తన మీద ఏం పెట్టుకున్నారండి? చెప్పడం దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏమండి, మన మీద ఆ ముళ్ళు ప్రభావం, ఆ శాపం ప్రభావం పని చేయకుండా ఉండాలని ఏకంగా ఆ ముళ్ళు ఎక్కడ మనం గుచ్చుకుంటున్నాని ఆ ముళ్ళును తనలోనే దిగొట్టేసుకున్నాడు. ఎంత ప్రేమగా దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ ముళ్ళు గుచ్చుకుంటే కదా నా బిడ్డలు నాకు బ్రతకలేరేమో అని ఆ పాపాన్ని ఆ ముళ్ళును ఎక్కడ గుర్తించుకున్నాడంటే తన కణతలో దిగుట్టించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఆ గెస్సెమనే తోటలో ఆ రాణువారు ఆ ముళ్ళ కింద పెట్టి ఆ కణతో దాన్ని కొడతా ఉంటే కణతలో దిగిపోయండి. రక్తం ఎంత వేడైపోయింది, ఎంత కారిపోయింది. హల్లెలూయా. మా బయట కొంతమంది లోపల రండి,
చిన్నపిల్లల పెద్ద పిల్లల లోపల పెద్దలందరూ కూడా దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏడిస్తే పిల్లలు మరి ఎలాగంటే ఎలా వచ్చుకొని కూర్చోండి. దేవుడికి స్తోత్రం. గమనించండి పిల్లలారా, చూడండి మన మీద ఉన్న ఆ యొక్క మరి ఆ శాపం అనే ముళ్ళును ఆయన మనం జయించలేమని ఆయనే ముందు ఆ ముళ్ళుకున్న ఆయన ఇప్పుడు తేనెటీగ ముందు అందులో దిగిందంటే తల్లికి దిగిందంటే పిల్ల మీద వాళ్ళ ఏముంటుందని అక్కడ అలా యేసు ప్రభువులో ఆ ముళ్ళు దిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పాపం మనం ఏమైనా చేయగలుగుతుందండి? పాపానికి మన మీద ఏం లేదు, అధికారం లేదు, ప్రభుత్వం లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయం ప్రకారం దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ ఒంట్లో ముళ్ళు ఉందా? పౌలు గారి వలె కృప మీద ఆధారపడు, దేవుడిని హెచ్చించును గాక. ఇప్పుడు యోబు గారికి ఎవరున్నారండి? స్నేహితులు ఒక రకం, రోగాల ఒక రకం, గోపుకోవడానికి అంటే అసలు ఒంటి మీద దానికి అసలు ప్లేసే లేదంటే అసలు వాసన, ఎంత దుర్వాసన అంటే స్నేహితులు ఎలా స్నేహితులు నాకు తెలిసిన యోగం చదివాక దూరంగా ఉండి దొంగ దేవ స్తోత్రం. దగ్గరికి వచ్చి ఐస్ క్రీమో ఏ కూల్ డ్రింకో లేకపోతే గంటలో పెట్టుకొని క్లీన్ చేయొచ్చు కదండి, దూరంగా చేడుతావా? దేవుడికి స్తోత్రం. ఇలాంటి జాగ్రత్తగా కనిపెడుతుంది. ఎందుకంటే నీకు ప్రేమ ఉండే దగ్గరికి రావాలి. కానీ అసలు ఈరోజు నాకు స్నేహితులుగా యోగు ఉన్నాడంటే వాళ్ళకి యోగు స్నేహితులు నేను పేరు ఎక్కడ దాకా వచ్చింది? వాళ్ళకి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? యోగు కనుక వాళ్ళ స్నేహితులతో దొరకకపోతే బైబిల్లో వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నట్టు అసలు? ఇప్పుడు యోగుని బట్టి ఒక స్థాయిలోకి వచ్చారు లేరంటే వాళ్ళు. ఈ రోజున మనం బట్టి ఎంతో స్థాయిలోకి వస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే మన గవర్నమెంట్ మనం ఏదో మన పరిస్థితి బాగుంది, కొన్ని వాసన వస్తాం అనుకోండి, డబ్బు లేని వాసన, ఏమంటే ఫోన్ కలవలేని వాసన, మనం సహాయం చేయలేని వాసన కొన్ని తగులుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా దూరంగా ఉండి, వారిని ఇక్కడి నుంచే దీవిస్తున్నానయ్యా, వారిని ఆశీర్వదించయ్యా, ఈ బొగ్గలో నీ పెట్టుకోను కాక. ఏమండి కాబట్టి ఇది దొంగ వ్యవహారం. అది నేను అంటాను, బాధపడి నాకు ఎప్పుడు ప్రభు ఇదే యోగు శిష్యులు అంటే నాకు ఇదే విషయం పడతాయి. ఎందుకంటే ఇంతకాలం యోగు స్నేహితుడిగా నీ పేరు బైబిల్లోకి రావడానికి కారణం యోగే కాదండి. యోగుతో స్నేహం చేయకపోతే అసలు నీ పేరు బైబిల్లోకి వద్దునా? మరి కొంత యోగు లాంటి స్నేహితులు మనకి ముందురు కాక. అసలు అంత గొప్పవాడు మన స్నేహితుడు అవుతాం. అసలు మామూలు విషయం వీళ్ళకి యోగు ఎంత కోటీశ్వరుడు, ధనవంతుడు, గుణవంతుడు, ప్రార్థన పరుడు. ఏమండి యోగు ఎంత వండర్ఫుల్ స్పిరిచువల్ మ్యాన్. దేవుడికి స్తోత్రం. అక్కడే తిరుపతి దిగిన వండర్ఫుల్ హై అండ్ అటువంటి వ్యక్తికి స్నేహితుడు. ఆయన ఆపుతున్నప్పుడు బలహీనప్పుడు మనం ఏమి మందులు ఇచ్చి ఆయన ట్యాబ్లెట్లు మీకు అక్కర్లేదు, కానీ దగ్గరికి వెళ్ళి కొంచెం తలమే చేస్తే ఎంత ఆదరణ. హల్లెలూయా. దూరం నుంచి ఏడుస్తావు నువ్వు. అందుకే స్నేహంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాము గాక. యోగు ఇంట్లో ముళ్ళు, అది ఫ్యామిలీలో, అది ఎవరిలోనే ఉండొచ్చు. అయినా సరే యోగు దాన్ని జాగ్రత్తగా ఏం చేశాడు? ఆ ముళ్ళుని ఏం చేశాడండి? డీల్ చేశాడు. ఆ ముళ్ళుని ఏం చేశాడండి? డీలింగ్ అంటే ఏంటి? వ్యవహరించాడు జాగ్రత్తగా. అని ఒకసారి మీద కొట్టలేదు, లేకపోతే ఇంకో చేయలేదు. చాలా జాగ్రత్తగా. మనం దేవుని వలన మీరే అనిపిస్తామా, కీడును అనిపించాలి కదా. ఎప్పటి ఆమెలో కాదు, ఆమెలో ఉన్న దుష్టుడు పటక తొట్టేసి బయట పారిపోయాడు. చెప్పండి దేవుని స్తోత్రం. కాబట్టి కొన్ని ముళ్ళు ఉంటా ఉంటాయి మన ఫ్యామిలీలో, మనలోనే ఉంటాయి. ఎందుకంటే మనము శ్రమను అనిపించాం, రోగం అనిపించామేమో శరీరంలో ఒక ముళ్ళు. ఏమంటే శ్రమను అనిపించామని మన ఇంట్లోకి వచ్చేస్తామని. ఎందుకంటే బయట వారి ద్వారా నేను తెలియదులేండి, సంఘస్థలోకి వచ్చిన ఒక సమస్యలో మీ కూడా ఎలా తయారయ్యారని బాధపడతాం. కానీ అదే కుటుంబీకులు వచ్చేస్తే ఆ ముళ్ళు మనం ఎవరితో చెప్పుకుందామండి? చెప్పాడు. ఏ పరిస్థితి అది? ఆ ముళ్ళుని ఎలా జయించాడంటే దేవుడు చేసిన మేలును తలపోసుకున్నాడంటే ఆ యొక్క ఇంట్లో ఉన్న ముళ్ళు పట్టుకుని బయటికి పోయిందంటే దేవుని స్తోత్రం. అంటే ఇంట్లో ఉన్న ముళ్ళు అంటే భార్య పోలేదు, భార్యలో ఉన్న అది పోయింది. దేవుని స్తోత్రం. ఏంటంటే యోగ భార్య పట్టిన దయ్యం ఏంటి? ఎంత భక్తి పరుచుకుంటున్నామో, ఎంత యథార్థ కలిగి ఉంటున్నామో. ఏమండి మరి ఏంటి నీకు రోగం? ఏమండి యోగ గారు హస్బెండ్ దేవుడి స్తోత్రం. బెండ్ అయిపోతుంది భర్త, దొంగేద్దాం అనుకుంది అమ్మగారు. రబ్బర్ బ్యాండ్లు పెట్టి భర్తనే ఏంటండి ఎక్కడో పెట్టుకుందాం అనుకుందేమో, అబ్బా దూరాడు. ఏం చేసి తెలుసా అండి? వెంటనే మీరే అనిపిస్తావా, కీడు అనిపిస్తా కదా, వెళ్ళో అనగానే పోయిందండి. దేవుడి స్తోత్రం. యోగ కుటుంబం అలాగే ఉందండి. రోగంతోనే ఉందా, శాపాలతోనే ఉందా, లేనిలో ఉందా, పిల్లలు లేని పరిస్థితిలో ఉందా? ఏమండి మునిపుడి కంటే 42లో ఉంటుంది. ఏమండి 200 క్షేమస్థితి ఉంటుంది. చెప్పడం దేవుడికి స్తోత్రం. కూడా పూర్వము తన కోల్పోయినని మళ్ళీ దేవుడు తిరిగడమే కాదు,
రెండంతల బ్లెస్సింగ్స్ దేవుడు అతను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. రోగమనే ముళ్ళను కృప ద్వారా జయించుదు గాక. శ్రమలనే ముళ్ళను దేవుడు చేసిన మేడను బట్టి తరిమి కొట్టి మనం రెండంతల ఆశీర్వాదం కోల్పోయిన వాటిని కొత్త వాటిని అనుభవించుదు గాక. తేమ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎక్కడున్నాడు ఆయన? తేమ తిమోతి 2వ పత్రికలో చూపిస్తాను. తేమ ఇది ఒక ముళ్ళు అండి. మరి చాలా మందికి, కొంతమందికి శరీరంలో ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, కృప ద్వారా కొట్టేయచ్చు. కొంతమంది కుటుంబంలో ఉంటాయి ముళ్ళు, వాటిని దేవుడు చేసి మేలు పెట్టి శుద్ధించడం ద్వారా, ఆరాధించడం ద్వారా వాటిని బయటికి కుటుంబంలోంచి తలుపు తీసి బయటికి తలుపేసి మనం ఆరాధన చేసుకుంటే ఇంట్లోకి రావయ్యి. దేవుడికి స్తోత్రం. కొన్ని ముళ్ళు ఉంటాయి అండి, అసలు పోయాయి. అందరూ హైదరాబాద్ వచ్చినప్పుడు మనకు తెలియదు. చెప్పులు లేక నడిస్తే కాలు గుచ్చిపోయి, చేతులు గుచ్చిపోయి, నోట్లో పెట్టుకుంటే నాలుగు గుచ్చిపోయి. ఆ ముళ్ళు ఏమంటారండి? గడ్డి ముళ్ళు. దేవుడికి స్తోత్రం. కాలు గుచ్చుకునేది, కాలు గుచ్చుకున్నాను చేకూర్చుకున్నాను తీసుకున్నామని అందరూ కదా, ఏదైనా నోట్లో పెట్టేస్తాం. ఈ చేడికి కాలు గుచ్చుకుంది, వచ్చేది కాదు. ఏమంటే కాలు పువ్వులో రక్తం వచ్చేది కాదు, చేతులు వచ్చేది కాదు, స్కూల్లో రక్తం కూడా వచ్చేసింది. నేను ఏంటనుకున్నా, గడ్డి ముళ్ళని ఎక్కడ కూర్చోవాలని తెలుసని. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్ని ముళ్ళు మనం వదలవలసిన. ఏంటో ముళ్ళు అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చదువుతామండి. తేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. చాలండి, దేవుడి మాటలు దీవించిన గాక. తేమ ఎవరి టీంలో వ్యక్తి? పౌలు గారి టీంలో వ్యక్తి. పౌలు గారితో పాటు చాలా మంది ఉన్నారు, సేవకులు వచ్చే విషయంలో వెళ్ళే విషయంలో. కానీ పౌలు గారు తెస్సలోనికి ఎక్కడికి ఒక చోట వెళ్ళమన్నప్పుడు ఈయన ఎవరిని స్నేహించాడంటే ఇహలోకాన్ని, ఈ లోకాన్ని స్నేహించి ఏమండి అక్కడ దేవుని దగ్గర తనకి ఇవ్వబడిన ఆధిక్యతను ఏం చేశాడండి? ఈ తేమ. తేమ అనేది ఒక పేరు. తేమ అంటే గాలిలో తేమ కాదు, తేమ. హల్లెలూయా. మాట్లాడటం ఇద్దరు వచ్చేస్తాం అందరికీ. హల్లెలూయా. కళ్ళ దగ్గర దేవుడు చూడండి. హల్లెలూయా. శరీరంలో ముళ్ళు ఉంటున్నాయి, కృప ద్వారా చేయిందాం. కుటుంబంలో ముళ్ళు ఉంటున్నాయి, దేవుడు చేసిన మేలు బట్టి దేవుని ఆరాధించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, పాపము లేకుండా మనం ప్రవర్తన సరి చేసుకోవడం ద్వారా యోగులా చేయిందాం. 2 ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే సంఘం, మన సంఘం ఎలా ఉండాలంటే వల్లి పర్వం వలె ఉందును గాక. ఇవన్నీ ముళ్ళలో మనం ఉండవలసింది. ఈ ముళ్ళు తప్పదు, భరించాల్సిందే. శరీరంలో ముళ్ళు ఉందా? ఏమండి కృపతో ఫైట్ చేయి. ఏమండి కుటుంబంలో ముళ్ళు ఉందా? మేలుతో మరి వాటిని జయించు. మూడోదిగా ఏంటండి? లోకంలో ఉన్నాం, లోకం నిన్ను బాగా స్నేహం చేస్తుంది. చాలామంది ఏమండి ఇంట్లో వారికన్నా చాలా తీసిగా మాట్లాడతారండి. మా ఇంట్లో ఇంత బాగా మాట్లాడారు. మా ఫ్రెండ్ గారు చూడు, మా ఉన్నాడు కదా, ఎంత బాగా మాట్లాడతాడు. మా ఇంట్లో మావిడ మాట మా కొట్టకు మాట్లాడి అట్రాక్ట్ అయితే చాలామంది దేనికంటే ఏమో దేనికి అట్రాక్ట్ అయిపోయాడండి? ఈ లోక స్నేహం దేవుడితో అదొక ముళ్ళు. మామూలుగా ఉండదు మరి గుచ్చుకుంటే. ఈ శరీరం ముళ్ళు కంటే, కుటుంబాల కంటే లోక స్నేహంతో చాలా మంది ఏమైపోయి తెలుసా అండి? భ్రష్టులు అయిపోయారు. పేర్లు చెప్పండి కదా. దేవుడికి స్తోత్రం. ఇహలోక స్నేహం అనే ఒక ముళ్ళునే. ఒకవేళ ఏసైతో నీ స్నేహం కలవట్లేదేమో. ఇస్కరియోతు యూదా పగలంతా ఏసైతే ఉండేవాడండి స్నేహం. రాత్రి మిడ్నైట్ 12 దాటాక ఎక్కడికి వెళ్ళి తెలుసా అండి? ప్రధాన యాజకుడికి వెళ్ళి చూడండి, తలుపు కొట్టిన వెంటనే తలుపు తీసుకోడంట. నేను లోపలికి వెళ్ళిపోయి లోపల తలుపు వేసినాను అంటే ఒకసారి అవసరం ఇలా ఎందుకో మీ మొక్కలు చూడాలనిపిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అర్ధరాత్రి గారు మీకు వస్తే ఒక దెబ్బ కూడా తలుపు తీస్తారా? మాస్టర్ గారు, పుష్ప గారు ఇంటికి వెళ్ళాను. మాస్టర్ గారు మీరేనా? ఏమనుకోరు పుష్ప గారు? దేవుడి స్తోత్రం. ఒక ఇంటికి వెళ్తే ఒక మనసం కాదు, ఇదో సంబంధంలో మీరు ఎవరండి? వర్మ గారా? ఏ వర్మ గారు? 3 వర్మ ఉన్నారు మా సంఘంలో. మీ పేరు చెప్పండి. మీ ఇంటి పేరు తోటకూరైనా? గోంగూర అన్నారు అంటే తను తీసుకున్నాను. ఎందుకంటే నేను అలా అంటా తెలుసు. అది నేను అర్ధరాత్రి వచ్చారండి, పని లేకుండా రాలేదమ్మా, ఇది భరిస్తున్నప్పుడు ఇంట్లో ప్రార్థన చేసి సత్తుకోండి. దేవుని స్తోత్రం. మధ్యరాత్రి ఎవరైనా తలుపు తీస్తారా? మన ఎవరినైనా? ఇస్కరియోతు యూదా మధ్యరాత్రి పగలంతా ప్రభుత్వ పరిచయంలో చట్టాపట్టేసి తిరిగోడండి. మధ్యరాత్రి ఎవరితో స్నేహం తీసుకోడండి? ప్రధాని యాజకుడి ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక్క దెబ్బ తలుపు తీసుకో లోపలికి తెగ స్నేహం చేసేవాడు. ఏమయ్యాడంటే ఆయన అపోస్తులని చెప్పుకోవడం ఈరోజు సిగ్గుపడుతున్నాడు. హల్లెలూయా. ఇహలోక స్నేహము అసలు నీ అడ్రస్ను కూడా సిగ్గుపరుస్తుంది, నీ ఉనికిని కూడా కోల్పోయేలా చేస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త. ప్రభు వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చాలు రోజు చేసిన స్నేహం
చాలు ఇంతవరకు గడిపిన వ్యవహారాలు, చాలు కలిగిన చీకటి లింకులో వదులుకో, తెంపుకో, వాటిని లయపరుచుకో, ప్రభుత్వం నీ స్నేహం నేర్చుకో. దేవుడికి స్తోత్రం. ఎవరి ఎన్నాలో ఏసై దొరకకుండా ఉన్నాడు. సమాధి ద్వారా పట్టుకున్నాడు ఏసై లాజర్ని. ఎక్కడ కూర్చోబెట్టాడంటే దొరికాక తనతో పాటు భోజనం కూర్చోబెట్టాడు. అలా ఉంటాయి ఆయనతో స్నేహం చేస్తే. దేవుడి స్తోత్రం. ఏమండి ఎప్పుడైనా ఇన్ని రోజుల నుంచి కనుక ప్రభుత్వం స్నేహం చేస్తే ఇంకెంత లెవెల్ పెరిగిపోను. ఎవరిది? లాజర్ది. కానీ సమాధిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు చూడటానికే కాదండి, యేసు ప్రభుతో లేకపోయిన లాజరును చూడటానికి కూడా జనం అంట. ఏమండి మొత్తం సమాజం లోకమంతా వచ్చేస్తాడు. చెప్పడం దేవుని స్తోత్రం చేయడం. లాజరా నీకెంత ఈ స్థాయి ఎలా వచ్చిందంటే ప్రభుత్వం స్నేహం చేసేగా అంటే నేను సిగ్గుపడతాను. ప్రభుత్వం స్నేహం చేసేగానే ధైర్యం చెప్పగలుగుతాను. లాజరు అడోయ్ యేసు ప్రభుతో అని చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఇదివరకు టచ్చింగ్లు వేరే ఉన్నాయి. ఇదివరకు టచ్చింగ్లు వేరు, ఇదివరకు ఫినిషింగ్లు వేరు, ఇదివరకు రూట్ మ్యాప్లు వేరు, ఇదివరకు గైడ్ లైన్స్ వేరు, ఇదివరకు ఫెలోషిప్లు వేరు, ఇదివరకు రిలేషన్షిప్లు వేరు, ఇదివరకు ఏంటంటే ఓనర్షిప్లు వేరు. ఇంకా షిప్లోకి ఎక్కుతుందండి, పెళ్లి ప్రసంగంలోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ షిప్లో ఉన్నా సరే ఏమంటే యేసయ్య ఫెలోషిప్లోనికి వచ్చును కాక. 12 రకాలు ఉంటాయి పెళ్లి ప్రసంగంలో, 3 ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ షిప్లో, ఏ టౌన్షిప్లో ఉన్నా సరే నువ్వు ఎక్కడ కొట్టుకు రావాలి? సహవాసం అనే ఫెలోషిప్లో కొట్టుకు రాగలిగితే కనుక నువ్వు కొట్టుకెళ్ళిపోకుండా చేరవలసిన దాంట్లోనికి ఏసే మన ప్రియ స్నేహితుడిగా మనల్ని గమ్యానికి అతనికి చేర్చును గాక. తేమ ఏమైపోయాడంటే వేరే లోకాన్ని కొట్టుకెళ్ళిపోయాడు. తేమ తర్వాత ఇంకా పౌలు గారి టీంలో పరిచయం ఎక్కడైనా సాక్ష్యం లేదు చెట్టుగా మంచిగా అమ్మా అట్లా ఒకసారి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలా వస్తాయి? అందుకే మనము యోబు వలె కుటుంబంలో ముడులు ఉన్నాయా? మేలుతో దేవుని ఆరాధించి జయిద్దాం. శరీరంలో ముడులు ఉన్నాయా? యోగుల పౌలు గల కృప ఆధారపడదాం. ఒకవేళ తేమలాగా నువ్వు ప్రభు అద్భుతమైన సేవకులతో, అభిషిక్తులైన దైవజనులతో ఆత్మీయ సమూహంలో ఉండి మంచి కృపగల ఉపదేశం వింటూ ఉంటూ కూడా ఒకవేళ తేమలాగా సిగరెట్ మెయింటైన్ చేస్తే కనుక జాగ్రత్త, నీకే ప్రమాదం, నీతో ఉన్నవారికే ప్రమాదం. అసలు నీ పేరే మార్చిపోదు. హల్లెలూయా. అది మంచిగా ఉందన్న మాట వినడానికి. లాజరు ఏమండి రికవర్ అయ్యాక, మార్పు చెందాక కానీ ఆయన యేసులో పక్కన కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉంటాం? అక్కడక్కడ ఉండి ఏమన్నా మన పేరు తెలుసుకుందామా, లేకపోతే మన పేరుని మరి జీవితంలో పెట్టుకుందామా? దేవుడికి స్తోత్రం. అందుకే ఫ్రెండ్షిప్ మాకు అయోధ్యలో ఒక స్లోగన్ ఏంటంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. క్రైస్తవులుగా ప్రైజ్ లార్డ్, మరణాంత, షలోమ్ ఏమంటే అన్నీ ఉండాలి. కానీ పరిశుద్ధులతో మాత్రమే. అది అందరూ చెప్పలేకపోతాను ఈ మాట. దేవునికి స్తోత్రం. బాయి వందనాలు ప్రజలంటే జతలేటి కుదరదు. హల్లెలూయా. జాగ్రత్తగా సహవాసం నేర్చుకోవాలి. అంచు దినాల్లో బయట దినాల్లో ఉన్నాం కాబట్టి ఇవి ఏమండి బలు కట్టించే చెట్ల లక్షణాలు ఉంచుకుంటాయి కానీ ఓర్చుకోవాలి. అయితే వల్లి పద్మం వల్లే మనకు కనబడాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 మాట చెబుతున్నాను. వల్లి పద్మం ఎలా ఉంటుందో తెలుసా అండి? వల్లి పద్మము నెంబర్ 1 వల్లి పద్మం ఎలా ఉంటుందో తెలుసా అండి? వల్లి పద్మము ముళ్ళ మధ్యలో ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు వల్లిగా ఒక లిల్లీగా మంచి సువాసన ఇవ్వాలంటే నీ చుట్టూ ఏమి ఉండాలి? ఇప్పుడు కూడా ముళ్ళే ఉండాలి. అవి ప్రభువే పెట్టాడు. అవి లేకపోతే నువ్వు చాలా కుదిరైనవాడు, కుదురుతాను కాదు, చాలా దూకేస్తావు. నీ జంపింగ్ పవర్ ప్రభువు తెలుసు. దేవునికి స్తోత్రం. విచిత్రంగా ఉన్నాయి కదా మాటలు. ప్రభువు నాకు పూర్తి చూపు ఇవ్వలేదు. నేను చాలాసార్లు ఏడ్చాను. నీకు పూర్తి చూపు ఇవ్వను, నువ్వు చూపిస్తే నువ్వు మామూలు కాదు. సర్టిఫికెట్ ఆధారం చేసుకున్నాను. సర్టిఫికెట్లు తగలేదు అలాగే ఉన్నాయి. కానీ పూర్తి చూపు నేను ఎవరు అసలు ఇస్తే కనుక నువ్వు ఖచ్చితంగా సర్టిఫికెట్లని నా విగ్నెస్ ఎవరు తెలుసండి? కనపడలేదు ఆమె మీద ఆధారపడు అంతే. అడిసి సేవ. దేవునికి స్తోత్రం. నా సేవ పౌరుడికి ఇవ్వలేదు. నీకు పూర్తి చూపు నేను ఎవరైనా మాటిచ్చాను. ఎందుకు చూపించాలది దాని మీద ఆధారపడు, సరిపోద్ది. దాన్ని డిష్ చేసుకో, దాన్ని కాపాడుకో. ఏమైనా తక్కువ తప్ప నేను ఇవ్వను. నా నీకు ఇది మన సేమ్ రిఫరెన్స్. పౌరుడు గారికి ఇచ్చిన రిఫరెన్స్, కొత్త రిఫరెన్స్ లేవు. దేవునికి స్తోత్రం. అంతే. తప్పదు. బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. తప్పదు. మరి ఏం చేయాలి? కొంచెం కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే రూట్లు క్లియర్ అవుతాయి. దేవుని స్తోత్రం. నిజమేనండి. మన జీవితాల్లో కొంతమంది కొన్ని ఎప్పుడు అంతే అవే ఇస్తాడు. వాటిని మనం దృష్టి జాగ్రత్తగా వాడుకోవాలంటే. హల్లెలూయా. అది ఒకరు కూడా అనవసరం. నీ సెట్టింగ్ ఇంతే. నువ్వు ఇలాగే ఈ స్థితిలోనే ఉండాలి, ఇలాగే నా పని చేయాలి, ఇలాగే నీ బ్రతుకు నా కొరకు ఎన్ని పుష్పంలాగా చూపించాలంటే. దేవునికి స్తోత్రం. అడగమాక అనేక సార్లు అంటాడుకుంటున్నాను. తప్పదు మరి. హల్లెలూయా.
కాబట్టి ఒక లిల్లీ పుష్పకాలు ఒక సువాసన వెదజల్లాలంటే నీ చుట్టూ ఏ ఉండడానికి ఇష్టపడాలి మనం? ముళ్ళుని ఇష్టపడాలి మనం. నెంబర్ 1 లిల్లీ పుష్పము ముళ్ళలోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ ముళ్ళు ఏంటని ఎప్పుడు అనుకుంటుందండి? అది అనుకోదు. వాటి ముందే నేను లిల్లీనే, నేను లిల్లీనే, నేను లిల్లీనే, నేను వల్లి పద్మాన్ని అని వాటి ముందు కర్రంగా అతిశయపు నిలబడుతుందంట. దేవుడికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే లిల్లీ ఎవరైనా రావు ఏమన్నా కొబ్బరి చెట్టు మొదలు ఉంటుంది, దానికి సన్నగా ఉంటుంది. ఉఫ్ఫాన్ని అనుకోండి ఇది అయిపోతుంది. అవునా కదండి? మన నోటి శబ్దానికే నిలబడలేదు. ఈ రోజున క్రైస్తవులుగా మన సువాసన ముందు కొన్ని రకాల మనం చూసాం, అలా నిలబడదాం. రెండోది ఏంటంటే వల్లి పద్మంలా ఎందుకు మన సంఘం కనబడాలంటే మనం లేకపోతే మనం ముళ్ళు ఉండటానికి ఇష్టం, శ్రమల మధ్యన ఉండటానికి ఇష్టపడి ప్రభువుని చూపించుగాక. రెండోది లిల్లీ పద్మం ఎలా ఉంటుందంటే రెండో మాటగా అది సన్నగా పైకి కాడగా ఎదిగా కాడగా చిన్న ఉంటుంది. అంటే చూడటానికి దృష్టిలో ఏంటంటే చిన్నపిల్లవాడు ఎలా అన్నా అంతే, లైఫ్ స్పాయిల్. దేవుని స్తోత్రం. అది చాలా బలహీనమైనది. ఈరోజు నీ కూడా చాలా బలహీనమే, నీ స్థాయి చిన్నదే, నీకున్నవన్నీ చిన్నదే, అయినా కానీ దానికి ఒక సువాసన ఈ బర్రె జాతి ముళ్ళకి లేదు. దేవుడికి స్తోత్రం. అవునా కాదండి? ఏంటండి వసంతం తిన్నా, లిల్లీ మొక్కలు తిన్నా అంట. ఎందుకని? ఆ ముళ్ళని బట్టి ఎవరు బాధపడరు. అక్కడ అవసరమైతే ఆ ముళ్ళ భయానికి అది కోసుకోవడానికైనా చిన్నపిల్లలు లోపల పంపుతారు. ఎందుకని? అక్కడ ఏముంది? అక్కడ సువాసన. దేవుని స్తోత్రం. గులాబీ పువ్వు ఉందంటే దానికి ఏముంటాయి? కింద చెట్టుకాయలు ఉంటాయా? ముళ్ళు ఉంటాయి. గుత్తి వంకాయ ఉంది. ఇప్పుడంటే రకరకాల పండుగ చేస్తున్నా. పూర్వం వాళ్ళు వంకాయ అంటే దానికి ఏముంటాయండి? కొంతమంది మనకు తెలుసుకోండి, ఆ షాపుల్లో వాళ్ళు ముళ్ళు వంకాయ లేకపోతే కూర వండుకుంటున్నాడు. ఎందుకని? ముళ్ళు లేకపోతే చూడదంటండి. కృష్ణుడి గారు డైలాగ్. దేవుని స్తోత్రం. బలివుడు ఎత్తాడు ఏంటంటే ముళ్ళు ఏంటంటే ముళ్ళు వంకాయ లేకపోతే అసలు కూర్చుంటుంది మాస్టర్ గారు అన్నీ తినేస్తున్నాం. కానీ ఒరిజినల్గానే ఉండాలి. ఆవిడ విధానం. దేవుని స్తోత్రం. అంటే ముళ్ళుంటే ఏముంటుందంటే అది ఆ హాయికి రుచి ఉంటుంది. ముళ్ళుంటే ఏముంటుందంటే సువాసన ఎక్కువగా ఉంటుంది. అది పైకి బలహీనంగా ఉన్నా సరే ఏమండి అది తన బలహీనతను బట్టి కృంగిపోదు. కానీ ఇదిగో నేను బలహీన అనుకున్నావేమో, నా సువాసన నీ ముళ్ళు కన్నా బలమైంది. దేవుడికి స్తోత్రం. ఆ ముళ్ళు చూసి ఎవరు అబ్బా ఎంత బాగున్నాయో ముళ్ళు, నేను పట్టుకెళ్ళి గాజు పెట్టుకుంటాను అనుకుంటారా? ముళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ జైలు పెట్టుకుంటారండి? దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోరు, కానీ ఆనందిస్తారు. వారి బాధలన్నీ మర్చిపోతారు. దేన్ని చూసి? బలహీనమైన దాన్ని చూసి. దేవునికి స్తోత్రం. రెండోది. మూడోది ఏంటంటే చూడండి, మూడోది వల్లి పద్మం ఎలా ఉంటుందంటే ఒకటేం చెప్పారండి, చుట్టూ ముళ్ళు ఉండడానికి ఇష్టపడుతుంది. అది బలహీనంగా ఉన్నా అది ఇష్టపడుతుంది. తర్వాత ఏంటంటే చూడండి, ఈరోజు మనం కూడా బలహీనంగా ఉన్నా మనం బాధపడకూడదు. మరి బలహీనంగా ఉన్నా మనం ఎలా బాధపడతామండి? ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా. చెప్పారు చూసారు ఏంటంటే వారికి చెప్పే అవకాశం ఎంతమందికి ఉంటుందంటే ఏమంటో లేదా సాక్ష్యం వారికి చెప్పే అవకాశం ఎంతమందికి ఉంటుందంటే కొంతమందిగా ఉంటుంది. కానీ సాక్షి చెప్పే అవకాశం, అధికారం అన్ని అందరికీ ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా ఆరాధన, ప్రార్థన, సాక్షి, ఉపదేశం ద్వారా మనం బలపడతాము కాక. మూడోదిగా వల్లి పద్మని మనం ఉపవాసం కావాలంటే మూడోది ఏంటంటే ఇవి అన్ని పువ్వులాగా పగలు వికసించమండి. ఇప్పుడు వికసిస్తాయండి ఇవి తెలుసా మీకు? కాంతులే వికసిస్తాయి. బ్యాడ్ ఏ ఉపయోగం? ఈ పువ్వులు మంచిగా పగలకి వాటికి సంబంధం లేదు. అంటే పగలు విడిచి అన్ని వికసిస్తాయండి. ఇవి పగలు అసలు వికసించనే. ఎందుకని? అంతే, దేవుడు అట్లా అలాగే పెట్టాడు. కాబట్టి మేము లేదయ్యా ప్రభు మీద ఎప్పుడైనా ఉపవాసం రోడ్లెక్కేసి మొక్కలు వేసి లేదు ప్రభు మా జాతిని ఎవరు గౌరవించట్లేదు, మా పుష్ప జాతిని లెక్క చేయట్లేదు, పగలు అందరూ చూస్తారు, రాత్రులు ఆ పురుగులు మా మీద వాళ్తున్నాయి, ఆ పొదలలో మేము పగలు కూడా వెక్సిద్దాం ఇప్పుడే స్ట్రైక్ చేసినాయా? అలా ట్రైబ్ కాదు క్రైస్తవులు. దేవుడి స్తోత్రం. ఏమండి ఇవి ఏమండి అందరిలా కాదు. ప్రభు ఎలా కోరుకుంటే అలాగే పని చేయడానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు పగలే ఉండు, రాత్రి నీకు ఏ శక్తి ఉందో, ఏ బాధ్యత ఉందో, ఏ స్థితిలో ఉన్నావో ఏమండి ప్రభు నీ పట్ల ప్రణాళిక ఎలా ఉందో ఆ ప్రకారమే ప్రయాణం చేయి. అది ప్రభు ఏర్పాటు. దేవుడికి స్తోత్రం. అన్ని పూలు ప్రభా పగలు అన్ని పూలు పోస్తున్నాయి ప్రభా. పిల్లగన్నేరు పూలు కూడా పోస్తున్నాయి. ఈ మధ్య నేను కోసుకుని ఏంటంటే నీరు మార్గాసం తాగుతారనుకోండి. దేవుడి స్తోత్రం. చాలా మంది తెలిసినట్లేదు. పిల్లగన్నేరు పూలు ఎలా ఉంటాయి అనుకుంటారు? చేదుగా ఉంటుంది. ప్రాక్టికల్ నెంబర్ 1 ఆయన మేము కూడా తాగించాలి సార్. దేవుడి స్తోత్రం. గమనించండి, ఈ రోజున పగలు అన్ని పూల్లా ఉండడానికి లేదు కదా. మాకు ఎందుకు ప్రభు ఈ పనిష్మెంట్? మేము ఏ శాపం చేసా ప్రభు
అని ఉపవాస భేదం చేస్తాయండి, చేయవు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే చూడండి, ప్రభు వాటికి ఏది ఏర్పాటు చేశాడో ఆ నియమాన్నే పాటిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. తర్వాత అలా ఉంటేనే సంఘంలో మన సంఘం ఏమవుతా ఉంటాము, పరిపరివాసంతో రాగలుగుతాం. ఇప్పుడు చెప్పమంటారా, పగలు విడిసిన పూలన్నీ అందరూ చూస్తారు, చూస్తారు. మనుషుల దృష్టిలో వాడికి వెళ్ళి ఉంటుందండి. రాత్రులు ఎవరు చూస్తారండి? రాత్రులు ఎవరు చూస్తారా? 10 బళ్ళు ఆరిపోతాయి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనుషులు కనబట్టలేదు ఇది, అవునా కదండి? మనుషులు కనబడకపోతే ఎవరు ఉపయోగమయ్యి అని బాధపడుతున్నాయండి అవి. మనుషులకు మేము కనబడకపోయినా, మనుషులు మా మీద చేతులు వేయకపోయినా, మనుషులు మమ్మల్ని చూసి ఎంత బాగున్నారే అని ముందు పెట్టుకోకపోయినా మేము బాధపడము. ఎందుకో తెలుసా ఏమండి, ఇవంటండి రాత్రులు చీకటిలో కూడా మేలుకునే ఉంటాయంట. చెప్పడం కూడా దేవుడికి స్తోత్రం చేయదా. అంటే మేలుకున్నటువంటి అర్థం ఏంటండి? వాటి సువాసనను చల్లుతాయి. దేవుడికి స్తోత్రం. బాగా అందరూ పని చేస్తారు, ఆరోగ్యంగా పని చేస్తారు. ఒంట్లో బాగున్నప్పటికీ నిలబడాలనుకున్నాం. ఎలా ఉంటుంది? అందరిలా ఉండదు కాదు. మనం ఎవరంటే క్రైస్తవులు, అందరి విధులకి మన విధులకి ఏమై ఉండాలి? భిన్నమై ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, డిఫరెంట్ కనబడాలి. దేవునికి స్తోత్రం. అదే లిల్లీ పుష్పమే లక్ష్యం. ఒకవేళ నువ్వు అబ్బాయి నాకు అలా కుదురుతుందండి, అలా ఉండాలి ఇలా ఉండాలంటే నువ్వు లిల్లీ కాదు, వేరే నీకు పెట్టుకుని వేరే. లిల్లీగా నేను చూడలేడు ఆయన. నువ్వు పరిమళ వాసనగా ప్రభువుకు జీవించలేవు, ప్రభువుకి నీ యొక్క సువాసనని అందించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందరిలా ఉండకూడదు, అందరిలా ఉండాలని ఇష్టపడకూడదు, అందరితో కలిసిపోకూడదు, అందరి విధానాలుగా ఉండాలి. ఎందుకు లేవని ప్రభు మీద మనం స్ట్రైక్ కూడా చేయకూడదు. మనం లిల్లీ పూలుగా ఉండాలని కోరుకుంటాం, అంతే. దేవునికి స్తోత్రం. ఆటల మాటకు చూడండి. ఇంకోటి ఏంటంటే 4వది, ఇవి వీటి సువాసన బట్టి ఎవరైనా కోసుకుని జడలో కానీ, కోసుకుని చెవిలో కానీ, కోసుకుని గాజుగా ఎక్కడైనా పెట్టుకుంటారండి. ఏంటి వాడుకోదు. బా ఎంత బాగుందండి బాబు, ఎంత బాగుందో, మొక్కేసుకున్నామో చూస్తారు కానీ లిల్లీ పుష్పాలని కోసుకునే వాళ్ళు చాలా, కానీ ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మనం చూసి ఏమండి తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనం చూసి ప్రభు మహిమపరిచే వాళ్ళు కూడా వాళ్ళే ఒకరోజు మారుతారు. దేవుని స్తోత్రం. వాళ్ళే ఎలా ఉందో కోసుకోవడానికి పని చేయదు, కంటామని వేసుకుంటా ఉంటే నీళ్ళు చెమ్మగానే టపా టపా ఇతరులు పెడతాయి. హల్లెలూయా. కానీ లిల్లీ పుష్పము ఏమండి నిజంగా చాలామంది చూసిన దాన్ని పెట్టుకోవడానికి ఉపయోగం లేదనుకుంటాం, కానీ దాని వాసన బట్టి అన్నీ మరిపించేస్తాం. దేవుని స్తోత్రం. ఒకవేళ క్రైస్తవులుగా నేను చూసి అందరూ తిట్టుకుంటున్నారేమో, ఈ బంధువులు నిన్ను ఎక్కిరిస్తున్నారేమో, ఏం పర్లేదు. కొంతకాలానికి నీలో ఉన్న యేసయ్య పరివర్తనానికి వారు కూడా అట్రాక్ట్ అవుదురు గాక. ఆఖరి మాట చెప్పుకొనిస్తాను. ఇవి ఏమండి ఎవరు వీటి సువాసనని ఆపలేరు. హల్లెలూయా. విష జంతువులైన పాములు కూడా వాటి దగ్గరికి వచ్చి వాటి వాసన పీల్చుకుంటాయి. దేవుడికి స్తోత్రం. హానికరమైన కూడా అవి ఏం చేస్తాయంటే వాటి దగ్గరికి వచ్చి అక్కడికి వస్తున్నాయి. సంపెంగి కానీ ఈ యొక్క ఏంటంటే వల్లి పద్ధతికి ఎక్కువ పాములు వస్తాయి. ఎందుకని? స్మెల్లో ఏమండి విష జంతువులు కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. వావ్, ఎంత మంచి గుణం ఉందండి దీనికి. దేవుడి స్తోత్రం. ఈ రోజున ఏమండి క్రీస్తుని ఎరగని విష స్వభావం గల వారిని మనం అట్రాక్ట్ చేయగలుగుతున్నామా? మనలో క్రీస్తు ప్రేమను బట్టి ఏమైనా అనేకులకి ఆయన ప్రేమను, విష స్వభావం కలిగిన మన మీద కాదు, క్రీస్తు మీద విషం చల్లే వారిని కూడా మనము క్రీస్తు దగ్గరికి లిల్లీ పుష్పాన్ని నడిపించుకుని గాక. దేవుడి మాటలు దీవించును గాక. ముళ్ళు ఎలా వచ్చినాయో, ఆ ముళ్ళు యేసుప్రభు ఎలా విరిచేశారో, అసలు ఏ రకాల ముళ్ళుగా మనం ఉంటున్నామో, మనలో ఏ ముళ్ళు ఉంటున్నాయో, ఏమండి ఆ ముళ్ళు ఎలా, శరీరంలో ముళ్ళు ఉన్నా, కుటుంబంలో ముళ్ళు ఉన్నా, ఏమండి ఇహలోక స్నేహం అనే ముళ్ళులో పడిపోయి మనం ఎదురమైపోయినా మనం ఎలా జాగ్రత్తగా ఉన్నా తెలుసుకున్నాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ ముళ్ళ మధ్యన మన సంఘం ఎలా ఉండాలంటే వల్లి పద్ధతి వలె ఎక్సెన్సార్. మళ్ళీ చెప్పలేదు, సమయం లేదు కాబట్టి చూసుకొని యూట్యూబ్లో ఉంది. కాబట్టి దేవుళ్ళారా, మనము ఈ లిల్లీ పుష్పని చూడటానికి బలహీనంగా ఉన్నాం. వారి చేతులను తాకి వారు ఉపయోగించుకోవడానికి మనం అక్కడికి రాకపోయినా చాలామంది ఏం ఉపయోగం, చిన్న పని కూడా సాయం చేయలేరు, మా వారు చిన్న హెల్ప్ కూడా చేయలేరు. మీరు ఏ క్రైస్తవులు ఏంటో ఏం అని తిట్టుకుంటూ ఉంటారు, కానీ వారు ఏ పని చేయలేరు. ఏం చేయగలుగుతారండి? 3 గంటలు ఇల్లు మోకాలని కంటి ప్రార్థన చేయగలుగుతారు. నువ్వు చేయగలుగుతావా? దేవునికి స్తోత్రం. చాలామంది డబ్బు సహాయం చేయలేరు, చాలామంది ఏమంటే ధన సహాయం చేయలేరు, బంగారు సహాయం చేయలేరు, హాస్పిటల్లో రమ్మంటే రాలేరు వాళ్ళు. కానీ చూడండి లిల్లీ లక్షణం అది ఎవ్వరికి ఏమీ ఉపయోగపడదు.
అలా ఉండి స్మెల్ ఇస్తూ ఉంటుంది అంతే. దేవుడి స్తోత్రం. క్రైస్తవులు అంటే వీధి దీపాల్లో ఉండాలంటే, వీధి దీపాలంటే ట్యూబ్లైట్లో, వీధి ట్యూబ్లైట్లు ఎలా ఉంటాయండి? సపోర్ట్ చేస్తాయా? అలా అలా పాస్టర్ గారు ఇప్పుడు దాకా లేదు, 2 గంటలు తొందరండి కాలనీలోకి అంటాయండి? అంటాయా? అనవు. కానీ సైలెంట్గా ఉండి వెళ్ళేవారికి ఏం చూపిస్తాయండి? వెలుగు చూపిస్తాయి. ఈరోజు మనం మాట్లాడేవారుగా కాదు, ప్రభువుని మనము లిల్లీ పుష్పని, క్రీస్తు ప్రేమను చూపిస్తూ, ఏమండి ఎన్ని రకాల ముళ్ళ మధ్యనైనా సరే, ఎన్ని రకాల ఇంకా చాలా రకరకాల ముళ్ళు ఉంటాయి, అయినా వాటిని మనం తగిలి పెట్టడానికి సరిపో ప్రభు వాటిని తొలగించింది కాక అంతవరకు వాటి మధ్యనే ఉంటూ ఒక లిల్లీ పుష్పని ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి సంఘము గత వారం నేర్చుకున్నాం, సంఘం ఒక సౌందర్యం కలిగిగా ఉంది కాక. రెండవది, సంఘంలో మనం ఎలా ఉండాలంటే ఒక సువాసన కలిగి పరిమళ వాసనగా ప్రభువుని జీవించి ఆయన కలుసుకునే దూరం నిలబడదాం. దేవుడి మాట మనందరిలో దీవించి ఆశీర్వదించును గాక. లేచిన వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ప్రభా మీకు స్తోత్రాలు. నిజంగా ఈ అంచె దినాలలో, ఈ దుర్దినాలలో నాయన మీకు స్తోత్రం నాయన. తండ్రి మీకు వందనాలు. లేచిన పెడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఇదిగో నాయన ప్రభా మీరు మాతో మాట్లాడు. సంఘముగా 2వ అధ్యాయంలో ఎలా ఉండాలో పరమగీత కన్యక ద్వారా మాతో మాట్లాడారు. స్తుతి కలుగునుగా. ఎస్, మేము లోకము నిర్మూలలో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, రకరకాల పరిస్థితుల్లో ఉన్నాం. అయినా మేము ఎలా ఉండాలో, ఎవరిలా ఉండాలో, దేనిలా ఉండాలో, వేటిలా ఉండాలో, ఎలా జయించాలో ఆయన వల్లి పశుపుత్రము మాకు చూపించారు, లిల్లీ పుష్పాన్ని మాకు చూపించారు. అది సన్నగా ఉండి మనుషులకి ఇబ్బందికరంగా ఉంటుంది, మనుషులు చూడడానికి పెద్ద అట్రాక్షన్ ఉండదు. అది చిన్నపిల్లలతో తగిలా బలహీనమైపోతుంది. అది అట్రాక్షన్ లేనిది, అది బలహీనమైనది, అది కదలలేనిది, మన చేతిలోనికి, మన తల మీదకి, మన టేబుల్ మీదకి రాలేనిది. అయినా విష జంతువులను కూడా ఆకర్షించగలుగుతుంది. అది ఉదయకాల వాక్యం దేవుడు బిడ్డ, నువ్వేం తీర్మానం చేసుకున్నావో మౌనంగా ఉండొద్దు, తీర్మానం చేసినే బయటకు అడిగి పెట్టాలి. ఉదయకాలం ప్రభు మనతోనే మాట్లాడాడు. ఆయన సంఘంలో ఉన్నాం, హృదయంలో ప్రభు ఉన్నాడు, మనలో ఆయన వాక్యం నిలిచిన దేవుడు బిడ్డారా. నువ్వు రక్షణ పొందిన ప్రభు దేవుడు తీర్మానం చేసే బయటికి వెళ్ళాలి. ఒక మాట నేను ప్రభుతో మాట్లాడు ఒక నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరంలో ముళ్ళు బట్టి నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో, నీ కుటుంబంలో గొడవలు బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భార్యను బట్టి, నీ సంతానాన్ని బట్టి, నీ బంధువులను బట్టి ఒకవేళ నువ్వు ప్రభు మీద ఆయాసపడుతున్నావేమో, రాంగ్ వర్డ్స్ విడుదల చేస్తున్నావేమో. యోబు భార్య వల్ల ఒకవేళ తప్పుడు సమాజం నీ నోట వస్తుందేమో, జాగ్రత్త అంటున్నాడు. దేవుడు చేసిన మేడను బట్టి వాటిని మనం జయించాలని. ప్రేమ వల్ల ఇహలోక స్నేహాలు, ఇదిగో సగం ప్రభుతో సగం మరి నాయన చీకటి లింకులతో యోధావలే కూడా ఉండకూడదని సంపూర్ణమైన స్నేహం మేము చేయవలసిన వారంగా, అనవసరంగా వెళ్ళి లేనిపోని మొడలు మేము తెచ్చుకోకుండా, లేనిపోని అపాయాలు మేము కొని తెచ్చుకోకుండా యోధాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాను. ఇదిగో మేము ఏ ముళ్ళలో వెళ్ళిపోతున్నామో, ఏ చిక్కుల్లోకి ఏ పగ్గాల్లోకి వెళ్ళిపోతున్నామో నాయన ఒకసారి మాతో మాట్లాడి ఇక్కడి నుంచి ఆయన నియంత్రించుకునే కృప మాకు ఇవ్వండి నాయన. ఓ హల్లోడు చెప్తాం, ప్రార్థన చేద్దాం. ఎలా ఉన్నది మన ప్రయాణం, ఎలా ఉన్నది మన పరిమళ వాసన, ఎలా ఉన్నది మన స్నేహ విధానాలు, ఎలా ఉన్నాయి మన ఆధ్యాత్మిక విలువలు, ఎలా ఉన్నాయి మన కుటుంబంలో పరిస్థితులు, ఎలా ఉన్నాయి వ్యక్తిగతంగా నీకు ప్రభువుకున్న సంబంధం. ఉదయకాలం ప్రభు అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరుద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఏ నిబంధన చేస్తావో చెయ్యి, నిబంధన చేయగలగా మాట ఇవ్వకుండా ఇంతవరకు గంట సేపు ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన ఒక నిమిషంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. సంఘంగా మనందరం పరిమళ వాసనగా ఉండాలని, లిల్లీ పుష్పలే శ్రమల మధ్యనే ఉండాలి. శ్రమలు బట్టి అసూయ, శ్రమలు బట్టి నిరుత్సాహపడకూడదు, శ్రమలు బట్టి సనగకూడదు, శ్రమలు బట్టి ప్రభువుని దూషించకూడదు. అక్కడే మనం ఉండాలి. శ్రమ లేకపోతే మనం ఎదగలేమని మాతో మాట్లాడారు. శ్రమ లేకపోతే మీ నుంచి దూరం అయిపోతారని మాట్లాడారు. పక్షిరాజు కూడా తన పిల్లల్ని గూడు కట్టి చుట్టూ ముళ్ళే వేస్తుందండి. ఎందుకంటే తనకన్నా గొప్పగా ఎత్తుగా ఎదగాలని. ఎస్, ప్రభు ఈ ముళ్ళు వదిలిపెట్టింది మనల్ని చంపడానికి కాదు. ఈ ముళ్ళు మనల్ని చంపే ముళ్ళన్నీ కూడా ఏసైతే చంపేస్తుంది. ఆయనలో ఆ ముళ్ళు విరిగిపోయింది అనుకుంటున్నారా? కానీ ఈ ముళ్ళు ద్వారా నీకు మేలు, ఈ ముళ్ళు ద్వారా నీకు జీవం, ఈ ముళ్ళు ద్వారా నీకు ఆశీర్వాదం, ఈ ముళ్ళు ద్వారా ఒక సాక్ష్యం, ఈ ముళ్ళు ద్వారా నీకు ఒక ఆదరణ, ఈ ముళ్ళు ద్వారా ఒక స్థాయి మెట్టు పైకి ఎక్కబోతున్నావు. ఈ ముళ్ళు ద్వారా ప్రపంచానికి ఆస్తి ఎక్కువగా పరిచయం కాబోతున్నావు. ఈ ముళ్ళు ద్వారా కోల్పోయిన ఆశీర్వాదాలని మూటకట్టు నీ దగ్గరికి రెడీగా పరిగెత్తి వస్తున్నాయి. ఈ ముళ్ళు ద్వారా అంతేగాని ప్రేమలాగా ఎంతవరకు నా సహవాసాన్ని పోగొట్టుకున్నాయేమో. ఒకవేళ ఈ ముళ్ళు అనవసరంగా తెచ్చుకొని
అనవసరంగా ప్రభు దగ్గర ముళ్ళు విరిచిన వారితో ఉంటూనే ఒక లెక్క ముళ్ళుని గుచ్చే వారితో ఉంటున్నావేమో. పగలేమో ముళ్ళు విరిచి వారితో ఉండి రాత్రులేమో ముళ్ళు దగ్గరికి వెళ్ళిపోతున్నావేమో. ఏ ఉపయోగం? యోధాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ రకాన్ని అడుగుతున్నాడు ప్రభువు. దూరచిన వాళ్ళు మాట్లాడాలి. హల్లెలూయా. ప్రభువా, ఈ వాక్యం ఫలింప చేయండి అయ్యా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించిన ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యం వాళ్ళు నూతనంగా ఫలింప చేయండి అయ్యా. చెప్పిన ఏ లోపమైన ఏ రకమైన ముళ్ళు ఉన్నాయో ప్రభువా అయ్యా, ఎలా మేము వాటిని సరి చేసుకోవాలో, ఇంకెక్కడెక్కడ ముళ్ళు ఉన్నాయో వాటిని ఎలా వేరుకోవాలో, ముళ్ళున్న స్థలంలో అడుగు వేయకుండా అడుగు పక్కనకి వేసి ఎలా జ్ఞానముగా నడుచుకోవాలో. ముళ్ళు గుచ్చుకుంటే ప్రయాణం ఆగిపోతుంది ఆయన. ముళ్ళు గుచ్చుంటే ఆయన మీ రక్తం వ్యర్థమైపోతే బయటకు వచ్చేది. కాబట్టి ఎలా జాగ్రత్తగా మీ వాక్యపు వెలుగులో మా అడుగులు వేసుకుంటూ మా పాదములు దీపంగా మా త్రోవకు వెలుగుగా మీ వాక్యాన్ని చేసుకుని జాగ్రత్తగా నడవాలో కూడా నాయన మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆదరించండి, అమ్మతో సమాధానంతో నీకు మహిమ పొందండి. కృపాక్షణ ప్రతి వారికి అనుగ్రహించమని వాళ్ళందరినీ బాగు చేయండి నాయన. వాళ్ళందరి గారికి మంచి ఆరోగ్యం కలుగును గాక. దాసుడు నాయన అయా ప్రభు నాయన రోషనయ్య గారికి మంచి ఆరోగ్యం కలుగును గాక. 4 వార్డ్స్ నాయన ఆపరేషన్ అయ్యే స్వస్థత కలుగును గాక. మన మోహన్ గారికి మంచి ఆరోగ్యం కలుగును గాక. నాయన ప్రభా ఆ యొక్క మీ కుమారుడు నాయన జోసెఫ్ గారు వారి యొక్క నాయన మేడం గారి యొక్క సహోదరి విషయంలో అయ్యా ప్రార్థిస్తున్నాం. అయ్యా బిడ్డ కొరకు నాయన క్యాన్సర్ నుంచి బిడ్డకి విడుదల కలుగునుగా. ఎవరైతే రకరకాల వ్యాధులతో వారందరికీ కృప కలుగునుగా. బీపీ షుగర్ ముఖ్యంగా సహోదరుడు నాయన ప్రభు నాయన శ్యామ్ గారు ప్రార్థిస్తున్నాం. ఎంతో ఇబ్బంది పడుతుండగా నాయన మేమేమీ చేయలేము నాయన, ప్రార్థన మాత్రమే చేస్తున్నాం నాయన. ఆ ముళ్ళను బిడ్డలోంచి విరిచివేయండి నాయన. యేసు నామములో ముళ్ళు బిడ్డలోంచి విరిగి పోడుగాక. అయ్యా ఏ దోషం తొలగించండి అయ్యా. ఆ షుగర్ నాయన హై షుగర్ హై బీపీ ముళ్ళలోంచి నాయన వాడికి నివారణ దయచేయండి అయ్యా. విడుదల దయచేయండి నాయన. కృప కలుగునుగా. ఎవరు ఇంకా తట్టుకోలేని తీసుకోలేని నాయన జయించలేని ముళ్ళతో మా బిడ్డలు బాధపడుతున్నారు అయ్యా. వారందరికీ విడుదల దయచేయండి. సంతానం లేవని ముళ్ళ నుంచి విడిపించండి నాయన. ప్రతి వారికి చక్కటి బహుమానాలు కలుగును గాక. ఓ నాయన రేపు నాయన ప్రభు గొప్ప కార్యాలు మా సంఘంలో జరుగును గాక. వారందరూ చక్కగా ఒక నాయన ప్రభు సమయాల వల్లే ఒక నాయన రోజుల వల్లే మా సంఘంలో కదలాడులు గాక. సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే గర్భ నుంచి సుఖప్రసవాలు దయచేయండి, జాబ్స్ దయచేయండి. ఉద్యోగం తరులాడుతున్నారు, వెతులాడుతూ నీ సహాయం కోరుతూ నీ కృపగా అప్పగించుకుంటున్నారు. వారందరిపై నీ కృపగా లాభం జరిగింది. అలాగే ఎగ్జామ్స్ రాసిన వారికి దీవెన, రాస్తున్న వారికి నీ కృపను అనుగ్రహించండి. మా బిడ్డలు ఎవరికి ఎగ్జామ్స్ కొరకునైనా ప్రిపేర్ అవుతున్నారో, నీటి కొరకునైనా ఎంసెట్ ఏ వేడికి ప్రిపేర్ అవుతున్నారు వారందరిపై మీ కృప కలుగును గాక. అలాగే పాటలు ప్రాక్టీస్లో రాబోతున్న కార్యం తోడుగా ఉండండి. దాసుడు తండ్రి నాయన ప్రభు అనేక సంవత్సరాలుగా యాక్సిడెంట్ ఎంతో వేదన అనిపిస్తూ ఎంతగానో ప్రభు సరైన నడకలేక మా మీద ఆశ్రయించున్నాను కానీ ఆయన ఇగో ప్రభు మీరు పిలుచుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఆ వ్యాధి నుంచి ఆ బాధ నుంచి మీ కుమారుడికి ఇచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. పుస్తకం కార్యక్రమం ఎక్కడ ఆలస్యం లేకుండా ఆయన మీకు మహిమకరంగా జరగాలి ప్రభు. సేవకులందరూ మీరు వాడుకోండి, ఆటంకులను తొలగించండి, సమస్తమును సమకూర్చి మహిమ పొందమని ఇదిగో ప్రభు వెళ్తున్నాకు తోడుగా ఉండండి. అలాగే సంఘం అంతా మీరు ప్రతి ఒక్కరు మీరు ఆదరించండి. ప్రత్యేక మీద ఆస్తులు నాయన అభిషక్తులు నాయన అయ్యా ప్రభు ప్రవీణ అయ్యగారు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబం కొరకు ఇంకా ఉన్న గలిబిలి నుంచి విడిపించండి. ఎంతో నాయన ప్రభా ఆ ప్రమాదం నుంచి తప్పించండి నాయన. ఎవరితో ఒక నిజంగానైనా అతనైనా వారిని హతమార్చాలి ఒకళ్ళ కుయుక్తులు పంతే వారిలో ఉన్న ఆ విషబీజమనే ముళ్ళను విరిచేయమని వేడుకుంటారు. అయ్యా 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 కృపనివ్వండి అయ్యా. ఎన్నో వందల మందికి దీవునిగా, వేల మందికి ఆశీర్వాదకరంగా, లక్షల మందికి స్వార్థికుడిగా నాయన నీ ప్రేమను వెదజల్లారు నాయన. నేను చనిపోయిన తర్వాత వీరికి ఐక్యత వస్తుందని ఒక నమ్మకం కలిగిన ఆయన వారు నా తల అడుగుతున్నారు, నేను రెడీ అని పట్టుకుండగానే ఒక సవాలుగా ఒక నాయన ఆత్మసాక్షి నిలబడ్డాడు. తను ఏం మాట్లాడాడో నాయన అవన్నీ తన మాటల ప్రకారం జరిగించేందుకు మీకు స్తోత్రాలు. ఎంతో మందికి అతసాక్ష్యం అనే నిజంగా ప్రధాన వరుసలో నాయన స్త్రీ సంగతి పురుష సంగతి లేని వారికి అతసాక్షి ప్రథమ స్థానం ఇస్తున్న పరలోకంలో ఆ ప్రధాన వరుసలో మా దాసుని బట్టి నాయన అయ్యగారిని బట్టి నేను మీకు వందనాలు. నిలబెట్టినందుకు స్తోత్రాలు. అయితే విడవబడిన కుటుంబాన్ని వారి మినిస్ట్రీని పరిచయని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న బిడ్డ హృదయాల్లో ఉన్న ఆ వేదన కూడా నాయన మేమేమి చేయలేము నాయన, మీరే ఆదరించండి. గాయం చేసేవారు మీరే, కట్టుకట్టేవారు ఎటువంటి ఉద్వేగాలకి నాయన అయ్యా మరి తావివ్వకుండా ఈ సమస్య ఎలా పరిష్కరిస్తారు, ఎలా మీరు దీన్ని డీల్ చేస్తారు ప్రభు. మీరే క్రైస్తవ సమాజానికి నాయన క్షేమకరంగాను దీవెనకరంగాను దీని ద్వారా ఒక నాయన ఒక నూతనత్వం ఒక సమాజంలో వచ్చినట్లుగా నాయన
మీరే కార్యం జరిగించమని మా సంఘాన్ని, కుటుంబాన్ని, క్రైస్తవ లోకాన్ని, మీ దాసుల్ని ప్రభువా, అలాగే మా చిన్నాన్న గారిని మీకు అప్పగిస్తూ, పరాకుని మీకు అప్పగిస్తూ మేలు చేయండి. యేసు నామమున బిడ్డను దీవించి పంపించి గణపరిచి కృపాక్షణ ఇవ్వమని వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణంగా ఇచ్చి అపవాది క్రియలను నాశనం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మక దేవుని దివ్య సన్నిధి సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులు సదాకాలం తోడై నీడై కృపలతో మనల్ని నిలబెట్టి ఒక శ్రమల మధ్యన ఒలీవ పుష్పం వలె మన సంఘాన్ని అనేకులు మన దేవుడు ఆశీర్వదించి సువాసనగా పరివర్తన మార్చునుగాక.